వెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్ ఇండియన్స్ ఎక్కువ ప్రోన్ ఉన్నారు. ఎందుకు ఇండియన్స్కి తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ వస్తుంది? వీ ఆర్ జెనెటికల్లీ మోర్ ప్రోన్. సో అందులో జెనెటికల్లీ మోర్ ప్రోన్ అంటే ఏమైనా న్యూస్ పేపర్ లేకుంటే సమ్ ఇట్లాంటి యంగ్ పర్సన్ కొలాప్స్ అయినప్పుడు ఇట్స్ లైక్ మ్యాస్ హిస్టీరియా అంట. ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న పెయిన్, నాదేమైనా హార్ట్ అటాక్, నాకు వస్తుందేమో అని థింకింగ్ వాళ్ళు థింక్ చేసే వరకు ఏంటంటే సో సబ్ కాన్షియస్గా దే డెవలప్ ది యాంగ్జైటీ సిమ్టమ్స్, కార్డియాక్ న్యూరోసిస్ అంట. దే డెవలప్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యూనిట్స్ పెరిగింది అనుకోండి 10% రిస్క్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గ్రామ్ పర్ డెసిల్ ఉంటే 2% రిస్క్ పెరుగుతుంది. HbA1c అంటాం 14% రిస్క్ పెరుగుతుంది. హై బ్లడ్ ప్రెషర్ నుంచి పెరిగిందంటే యు ఆర్ యాడింగ్ మోర్ అండ్ మోర్ రిస్క్. నాట్ ఓన్లీ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఫీమేల్స్లో నార్మల్గా ప్రీమెనోపౌజల్లో హార్ట్ అటాక్ అనేది రేర్, ప్రొవైడెడ్ ఏమైనా డయాబెటీస్ ఉంటే కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఆల్కహాలిజం. అంటే ఈ మధ్య పెళ్లిలో భారత్ చేస్తూ చనిపోయినాడు అని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ కుప్పగూలు అంటే ఇందులో ఆల్కహాల్ ప్రభావం ఉందంటారు. ఆల్కహాల్ కంటే ఎక్కువ ఏమైందంటే ఆల్రెడీ మన దేవుడు ఒక 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. వడ్ యూ వాంట్ యాడ్ 4th ఎనిమీ స్మోకింగ్, వడ్ యూ వాంట్ యాడ్ 5th ఎనిమీ ఆల్కహాల్. సో అందు గురించి ఏంటంటే చాలా ఎక్సర్సైజ్ చేసి వెల్ బిల్ట్ ఉన్న గౌతమ్ గారు కావచ్చు, లేదా కన్నడ హీరో లాంటి వారు కావచ్చు, లేదా రీసెంట్గా ఇక్కడ సాయి చంద్ర లాంటి వారు కావచ్చు, ఇక్కడ చాలామంది అంటే వాళ్ళు దే ఆర్ యంగ్, అంటే చూస్తే వెల్ బిల్ట్ బాడీ ఉన్నది, బట్ ఎందుకో పోయినారు. వెయిట్స్ ఎక్కువ వేస్తారు. సి వెన్ యూ స్ట్రెచ్ దట్ మచ్ వాట్ హ్యాపెన్స్, అయోటా ఒక ఎలాస్టిక్ ఉంది, టూ మచ్ పుల్ చేస్తామవుతుంది. వెన్ యూ గో ఫర్ హెవీ వర్క్ ఎక్సర్సైజ్ లైక్ జిమ్లో వెళ్ళి బాగా వెయిట్ లిఫ్ట్ చేస్తాం, దానికంటే ముందు కంపల్సరీ మ్యాండేట్ టు గెట్ వన్. చాలా మందికి అప్రిహెన్షన్స్ ఏమున్నాయంటే ఎటువంటి ఆయిల్ వాడాలి అంటే ప్రతి ఆయిల్ మంచిదే, ఏది ఎక్సెస్ మంచిది కాదు. అంటే సిటీ యాంజియోగ్రామ్ లాంటివి ఏమన్నా ఉపయోగపడతాయా? ఇది ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్స్ గూగుల్ చూస్తారు, దే రష్ టు ది హాస్పిటల్ టు అండర్ నెవర్ అండర్గో సిటీ యాంజియో వితౌట్. మనకు హార్ట్లో ప్రాబ్లం ఉంది అని తెలిపే ప్రారంభ లక్షణాలు ఏంటి? వెరీ క్రిటికల్ 99% రెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ రెస్ట్ పెయిన్ నడిచినప్పుడు ఇంకెక్కువ అవుతుంది, చిన్న పని చేసినా ఎక్కువ అవుతుంది. డెంటల్ పెయిన్ కంటిన్యూస్గా ఉండాలి, ఇజ్ ఇట్ నాట్? నమిలినప్పుడు ఉండాలి, బట్ దిస్ పెయిన్ ఇట్స్ నాట్ లైక్ దట్. దిస్ ట్రాపనిన్ టీ టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్ తీసుకోండి. అది నార్మల్ ఉంది అనుకో రిస్క్ ఈజ్ లో, పాజిటివ్ ఉంది అనుకోండి ఇమీడియట్లీ కాంటాక్ట్. గ్యాస్ అన్నాము, హార్ట్ అన్నాము కదా, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం జరుగుతుంది? అసిడిటీ అని మిస్లీడ్ అయిపోయి ఎండోస్కోపీ చేయించుకొని బేరియం మిల్ చేయించుకొని 2 రోజుల తర్వాత ఈసీ తీసుకొని హార్ట్ అటాక్ అని డయాగ్నోస్ అయిన కేసు. సపోజ్ మనం 1 అవర్ నడుస్తున్నాం, రెస్ట్లో పీకింగ్ వచ్చింది. హార్ట్ అటాక్లో కూడా 100లో 60%కే ఫస్ట్ ఈసీజీ ఉండాలి, బట్ సిమ్టమ్స్ ఆర్ మోర్ దెన్ అట్లీస్ట్ టేక్ సెకండ్ ఈసీజీ హాఫ్ అన్ అవర్. వ్యాయామం అనేది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది? సో ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ బ్రిస్క్ వాకింగ్, ఇవన్నీ ఐసోటానిక్ ఎక్సర్సైజ్. ఈ ఐసోటానిక్ ఎక్సర్సైజ్ తోటి ఏంటంటే హార్ట్ రేట్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు నార్మల్ హార్ట్ రేట్ ఈజీగా తెలిసిపోతుంది. ఇట్ విల్ గో టు 250-300 అంటే యాంజియోప్లాస్టీ కావచ్చు, బైపాస్ కావచ్చు, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు. ఇది ఎవరికి ఏం సూచిస్తారు? మెడికల్ ఏంటంటే సపోజ్ 70% బిలో హార్ట్ విషయంలో అంటే ప్రొసీజర్స్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, అసలు అంటే ఎందుకు ఫెయిల్ అవుతాయి? రోటా డ్రిల్లింగ్ మిషన్స్ వి మే డూ ది ఆర్బిటల్ అవి చేసినప్పుడు అంటే సడన్గా టేబుల్ మీదే పర్ఫరేట్ అయ్యి. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ కార్డ్. సి వీఆర్ ఓన్లీ హ్యూమన్స్. ఇట్లా మీకు సంతృప్తినిచ్చినాయి కానీ 1 or 2 కేసెస్ డిస్కస్ చేయండి. He is a construction worker. His brother went to do the work. There only he fell down. We shifted and we crossed the vessel. We did 3 stents. Entire vessel is opened. For that case, I won the second best case in the world. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. హాయ్ వివర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ
డాక్టర్స్ ను పరిచయించే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం. ప్రస్తుతం మనం కిమ్స్ సెన్షన్ హాస్పిటల్స్ బేగంపేటలో ఉన్నాం. మనతో ఉన్నారు శ్రీధర్ కస్తూరి గారు. ఇక్కడ కార్డియాలజీ విభాగానికి అధిపతిగా అతను వ్యవహరిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా కార్డియాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఆయన అడిగి అసలు భారత్లో తక్కువ వయసులోనే గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీలు ఏంటి, అదే రకంగా మన గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన శైలి ఏ రకంగా ఉండాలి, గుండెను పదిలంగా ఉంచుకోవడంలో వ్యాయామం పాత్ర ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రివెంటివ్ స్టెప్స్ గురించి కూడా మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో మీ పరిచయం సార్, యాక్చువల్గా మీరు ఎక్కడెక్కడ చదివారు, ఎంబీబీఎస్, ఎండి, అదే రకంగా ఎక్కడెక్కడ శిక్షణ తీసుకున్నారు, సో మీ కెరీర్ ఏ రకంగా ఉంది, గత 30 సంవత్సరాలుగా ఏ హాస్పిటల్లో పనిచేస్తూ వచ్చారు? యాక్చువల్లీ ఏంటంటే ఐ బిలాంగ్ టు ధర్మపురి. ఓకే. మై ఫాదర్ వాజ్ ఏ స్కూల్ టీచర్. సో నేను ఎప్పుడు డాక్టర్ కావాలనుకోవాలి. ఓకే. మై ఆల్వేస్ ప్యాషన్ వాజ్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఆర్మీ, ఓకే, ఆర్ టు బికమ్ ఏ అడ్వకేట్. బట్ ఏంటంటే మా ఫాదర్కు హీ వాజ్ వెరీ కీన్ ఇన్ సీయింగ్ మీ యాజ్ ఎ డాక్టర్. సో ఫాదర్ గురించి ఐ డే అండ్ నైట్, అంటే ఫస్ట్ టైం ఐ డెంట్ గెట్ మెడిసిన్. ఓకే. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ లేదు. ఓకే. ఫాదర్కు లేదని, దెన్ ఫాదర్ అన్హ్యాపీ కావద్దని డే అండ్ నైట్ ఐ స్టడీడ్. ఐ స్టూడ్ 3rd rank ఇన్ ద స్టేట్, ఇన్ ద ఏపీ ఎంట్రన్స్ 3rd rank ఉంటారు. ఆఫ్టర్ దట్ నో లుక్ బ్యాక్. దెన్ ఎంబీబీఎస్ ఐ డిడ్ ఫ్రమ్ కేఎంసీ. అప్పుడు మాకేంటంటే రొటేషన్ ఇష్యూ. ఇది కేఎంసీలో ఉస్మానియా, గాంధీ, దట్ ఇస్ ద ఓన్లీ 1 year. By rotation, they allocated me KMC. KMCలో వన్ ఆఫ్ మై క్లాస్మేట్ బాగా ఆ రోజు సైకిల్ మీద ఊరుకొచ్చి ఐ వాజ్ కటింగ్ వెజిటబుల్స్ ఇన్ మై హౌస్. ఓకే. సో వాడు వచ్చి నీకు మెడిసిన్ వచ్చింది అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ KMC అనగానే ఇమ్మీడియట్లీ ఐ గాట్ డిప్రెస్. అంటే లైక్ ఏ క్లాసిక్ రూరల్ బాయ్, passionate about studying in a very city, like a fast life, everything. But to be frank, ఎప్పుడైనా మీరు దేవుని ప్రే చేస్తే మీకు అనుకున్నది మీరు ప్రే చేసింది ఇవ్వరు. బట్ వాట్ సూట్స్ టు యూ బెస్ట్ యూ విల్ గెట్. దట్ హ్యాపెన్ టు మీ. KMC ద బెస్ట్ పీరియడ్ ఫర్ మై లైఫ్. అంటే గుడ్ ఫ్రెండ్షిప్, ఎడ్యుకేషన్ లైక్ ఎ గురుకుల్ లాగా, స్టడీస్ లైక్ ఎ మార్నింగ్ టు ఈవినింగ్, ఫస్ట్ కాలేజ్ టు ఓపెన్ స్టడీ. సో కేఎంసీలో అయిన తర్వాత ఐ వెంట్ టు ఎండి. అన్ని ఫస్ట్ అటెంప్ట్. ఎండి జనరల్ మెడిసిన్. ఎండి జనరల్ మెడిసిన్ తర్వాత మధ్యలో యుఎస్ వెళ్దాం అనుకున్నాం. అంటే అప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ యుఎస్. తర్వాత అంటే ఒకటి ఉండే, నాట్ టు స్టాప్ విత్ ఎండి. అప్పటికే ఎండి చాలా పాపులర్. ఈవెన్ కర్నల్లో కానీ ఐ గాట్ 3 jobs ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎంబీబీఎస్. యూపీఎస్సి, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అన్ని యూపీఎస్సి జాబ్లు ఇవన్నీ వచ్చేసిండే. ఈవెన్ ప్రతి దాంట్లో ఈఎస్ఐ జాబ్ ఉండే. 3 jobs గవర్నమెంట్ జాబ్స్. 1 year ఇంటి కమ్యూనికేషన్ వెళ్తుండే. మా ఫాదర్ ఆ కాలంలో గవర్నమెంట్ జాబ్ అంటే దే వర్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఐ సెడ్ మై విజన్ వాజ్ క్లియర్, నాట్ టు స్టాప్ విత్ ఎండి, విల్ గో విత్ సూపర్ స్పెషాలిటీ. అప్పుడు డిఎమ్స్ కార్డియాలజీ ఓన్లీ 3 త్రూఅవుట్ స్టేట్ సీట్స్. వైజాగ్ ఒకటి, మన ఉస్మానియా ఒకటి, గాంధీ ఒకటి, ఓన్లీ 3 colleges. ఓకే సార్. సో మనం సబ్జెక్ట్ విషయానికి వస్తే సార్, యాక్చువల్గా ఇప్పుడు మనం ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం. హార్ట్ విషయానికి వచ్చినా కానీ ఈవెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్, ఇండియన్స్ ఎక్కువ ప్రోన్ ఉన్నారు. ఎందుకు ఇండియన్స్కి తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? దీనివల్ల బలమైన కారణాలు మెయిన్గా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని కొలెస్ట్రాల్, సింగిల్ మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విత్ హార్ట్ అటాక్, పర్టికులర్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 20 units పెరిగింది అనుకోండి, 10% రిస్క్. HDL కొలెస్ట్రాల్ లో ఉంది అనుకోండి, 1 mg/dL ఉంటే 2% రిస్క్ పెరుగుతుంది. అంటే మేల్స్కి 40 ఉండాలి, ఫీమేల్స్కి 50 ఉండాలి. 40 నుంచి 36 అనుకోండి, 80% రిస్క్ పడుతుంది. సిమిలర్లీ మెనీ టైమ్స్ వీ డోంట్ పే అటెన్షన్ టు స్మాల్ థింగ్స్. హై బ్లడ్ ప్రెషర్. Now recent guidelines we should maintain 120 to 130 systolic, diastolic 70 to 80. 135 నుంచి పెరిగిందంటే యు ఆర్ యాడింగ్ మోర్ అండ్ మోర్ రిస్క్. నాట్ ఓన్లీ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇవన్నీ యాడ్ అవుతాయి రిస్క్. అదేవిధంగా డయాబెటీస్ విత్ హైపర్టెన్షన్, లిపిడ్ ఉందనుకోండి, రిస్క్ 3 to 4 fold ఇంక్రీజ్ అవుతుంది. సో డయాబెటీస్ హైపర్టెన్షన్లో మ్యాక్సిమం రిస్క్ అన్నట్టు. ఇఫ్ డయాబెటీస్ వితౌట్ హైపర్టెన్షన్. సో మనకి ఏంటంటే దెర్ ఈస్ వన్ స్టడీ, క్యాడీ స్టడీ అని యుఎస్లో దే అబ్జర్వ్డ్ మెయిన్లీ 7 countries డాటా అంటాం. సో దే కంపేర్డ్ విత్ అమెరికన్స్, నేటివ్ అమెరికన్స్,
యూరోపియన్స్, జపనీస్, చైనీస్ అండ్ అదర్ బ్లాక్స్, అదర్ కంట్రీస్. సో అమెరికాలో నివసిస్తున్న వివిధ దేశాల మంది జనాలతో పరిశోధన చేశారు. ఇండియన్స్ మైగ్రేటెడ్ దేర్, ఇక్కడ వాళ్ళు కాదు. ఇండియన్స్ మైగ్రేటెడ్, షేర్ ది సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ ఫుడ్, డైటరీ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్. అందరూ చూస్తే వీఆర్ మచ్ మోర్ ప్రోన్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. జాపనీస్, చైనీస్ లో రిస్క్ కంపేర్ టు అస్. సో వీఆర్ జెనెటికల్లీ మోర్ ప్రోన్. సో అందరూ జెనెటికల్లీ మోర్ ప్రోన్ అంటే మనం ఏం చేస్తాం, చాలా మంది స్పెషల్లీ రైస్ ఈటింగ్ మోర్. మనకు ఇప్పుడు చాలా మంది లైఫ్ స్టైల్ కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. బట్ రూరల్ ఏరియాలో చాలా మంది రైస్ విత్ లిమిటెడ్ కర్బ్. రైస్ అంటే కార్బోహైడ్రేట్ అగైన్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అందుకే మోర్ ఓవర్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో వాళ్ళకు వాకింగ్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం ఎక్కువ అయింది. బట్ ఇప్పుడు ఓల్డెన్ డేస్లో చూసి వాళ్ళు నాన్ వెజ్ కూడా 15 డేస్కో ఏదైనా ఫెస్టివల్ వస్తానో, ఏదైనా ఫంక్షన్ వస్తానో, బంద్ వస్తానే దే యూస్ టు ఈట్. నా చూసి ఎనీ ఫ్యామిలీ చూసి ఆల్మోస్ట్ 3-4 times విత్ డీప్ ఫ్రైడ్, విత్ ఆయిల్ కంటెంట్. ఓల్డెన్ డేస్లో ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎక్కడ ఉన్నాయండి? హార్డ్లీ ఊర్లోకి వస్తే దాన్ని ఐస్ ఫ్రూటో చిన్నది, వెరీ రేర్. నవ్ ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్ ఆర్ సో మెనీ, కూల్ డ్రింక్స్ విత్ ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ హార్మ్ఫుల్ బాడీ. ఎనీ ప్రిజర్వేటివ్స్ అండ్ విత్ కూల్ డ్రింక్స్ విత్ ప్రిజర్వేటివ్స్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ ఏమైతే మోర్ ఓవర్ సెడెంటరీ లైఫ్, వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు అండ్ డే టు డే స్ట్రెస్. సో ఇవన్నీ యాడ్ జెనెటికల్లీ వీఆర్ ప్రోన్. సో దీస్ ఆర్ ఆల్ యాడింగ్ టు ది లైఫ్ స్టైల్ ఆఫ్ ది. అండ్ తర్వాత యంగ్ పర్సన్స్లో అంటే రిలేటివ్లీ స్మోకింగ్ తగ్గుతూ ఉంది జెంట్స్లో స్పెల్, బట్ ఫీమేల్స్లో స్మోకింగ్ ఇట్స్ పర్టికులర్లీ మోర్ అఫ్లియేట్ సొసైటీలో పెరుగుతారు. సో అందులో ఏంటంటే స్మోకింగ్ యంగ్ ఏజ్లో మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్. అండ్ ఫీమేల్స్లో నార్మల్గా ప్రీమెనోపోజల్లో హార్ట్ అటాక్ అనేది రేర్, ప్రొవైడెడ్ ఏదైనా బ్లడ్ డయాబెటీస్ ఉంటే కానీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే 40 years లోపల పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, లేకుంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రాంగ్ హిస్టరీ ఉంటే దే ఆర్ ప్రో. సో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ డయాబెటిక్ ఉంటే వచ్చే ఛాన్సెస్. సో యూజువల్ ఏంటంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మనము ఇండియన్స్ మోర్ ప్రోనగా మనం భయపడవద్దు. అంటే ఇన్ ఏ వే గాడ్ సజెస్టెడ్ దట్ యూ లీడ్ ఎ మోర్ డిసిప్లిన్ లైఫ్. వీ షుడ్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. So when you are an Indian, always go for regular exercise, take more vegetables, more fresh foods. When you take non-veg, fish you take more often. Chicken, mutton తీసుకున్నప్పుడు liver, heart, kidney తగ్గియండి, డీప్ ఫ్రైడ్ తగ్గియండి. అండ్ మీరు ఎంత నాన్ వెజ్ తీసుకున్నా యూ హెవ్ టు బర్న్ ద క్యాలరీస్. ఎక్సర్సైజ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్ చాలామంది ఏంటంటే కొలెస్ట్రాల్ చూసుకోరు, డయాబెటీస్ చూస్తే చాలామంది 9.5, 6, ఇవాళ ఒక వాట్సాప్ పంపింది 12.8 HbA1c. లోయర్ ద HbA1c రిస్క్. సమ్టైమ్స్ మనం కొన్ని రోజులు చెక్ చేసుకోకుండా సడన్గా HbA1c ఎక్కువ రావచ్చు. అప్పుడు అట్లీస్ట్ యూ మేక్ ఏ ఎఫర్ట్ టు రివర్స్ ది డిసీజ్. సో మనము ఓకే అంతకుముందు చెక్ చేసుకోవాలి, యాక్సిడెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, బ్లడ్ ప్రెషర్ అయ్యి ఉంది, డయాబెటీస్ హై, షుగర్ లెవెల్స్ అయ్యి ఉంది, కొలెస్ట్రాల్ అయ్యి ఉంది. చాలామంది ఏమంటే నాకు లక్షణాలు లేవు, ఐఎమ్ కంఫర్టబుల్, నో నీడ్ టు టేక్ ట్రీట్మెంట్. సో సమ్టైమ్స్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు దే మే ఫీల్ వీక్ ఆర్ సంథింగ్ అని దే మే స్కిప్. అట్లాంటప్పుడు డాక్టర్ని అడిగితే వాళ్ళు దే మాడిఫై ద డ్రగ్స్ బికాస్ దీస్ ఆర్ లైఫ్ లాంగ్ మెడికేషన్. వన్ దే టేక్ టాబ్లెట్స్ దెర్ ఈజ్ ఏ టెండెన్సీ టు రివర్స్ డిసీజ్. ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేసినాం, రక్తనాళాలు ఏమైతే అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది, లిపిడ్ ఇంటిమా అంటాం, అది సడన్గా రప్చర్ అవుతుంది, ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ అయిపోయి వితిన్ ఫ్యూ సెకండ్స్లో రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో తగ్గి గుండె కంట్రోల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందులో ఏంటంటే కంపల్సరీ లిపిడ్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, డయాబెటిక్ చాలా వరకు దీస్ ఆర్ ప్రివెంటబుల్ డిసీజ్. మనము దానికి అటెన్షన్ పే చేయాలి. జబ్బు వచ్చి లేట్గా వస్తుంది. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏంటంటే చాలామంది వాళ్ళు పెయిన్ వచ్చి బర్నింగ్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ యంగ్, నాకెందుకు అటాక్ వస్తుంది, అసిడిటీ కావచ్చు వేరే అనుకొని దే డోంట్ కమ్, దే కమ్ లేట్. బై ద టైమ్ అది డ్యామేజ్ అయినప్పుడు ఏమైంది, అడ్మిషన్ ఎక్కువ, ప్రొలాంగ్ ప్రొసీజరు, కాస్ట్ పెరుగుతుంది, ఇవన్నీ ఇంకా అక్కడికి వచ్చి డాక్టర్లను తిట్టుకుంటారు, కాస్ట్ కమర్షియల్ అని. సో అందులో ఏంటంటే మన డిసీజ్ మనం సఫర్ అవుతాం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి, బికాజ్ వీ హ్యావ్ టు లీడ్ ఏ లాంగ్ హ్యాపీ లైఫ్ కాబట్టి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పర్సన్స్
రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ గుడ్ హెల్త్. బాడీ ఇస్ లైక్ ఎ టెంపుల్. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. డాక్టర్ గారు, అంటే గుండె ఏంటంటే ఎక్కువ టైం ఇయ్యదు మనకి. యాక్చువల్గా మెయిన్ అంటే ఇప్పుడు మనం చాలా ఎక్సర్సైజ్ చేసి వెల్ బిల్ట్ ఉన్న గౌతమ్ గారు కావచ్చు, లేదా కన్నడ హీరో లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ సాయి చంద్ర లాంటి వారు కావచ్చు, ఇక్కడ చాలా మంది అంటే వాళ్ళు దే ఆర్ యంగ్, అంటే చూస్తే వెల్ బిల్ట్ బాడీ ఉన్నది, బట్ ఎందుకో పోయినారు. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు వీసే బయాలజికల్ ఏజ్, వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఏంటంటే హీ మే బి వెరీ వెల్ బిల్ట్, సమ్టైమ్స్ ఓవర్ స్ట్రెస్ ఆల్సో, అంటే బియాండ్ సమ్టైమ్స్ ఊపిరి బిగబట్టి. ఇప్పుడు చాలామంది ఐ సీన్ ట్రైనర్ వస్తారు, వెయిట్స్ ఎక్కువ వేస్తారు, అండ్ ట్రైనర్ విల్ బి హోల్డింగ్, విల్ ఆస్క్ హిమ్ టు లిఫ్ట్ అండ్ బియాండ్ కెపాసిటీ. See, when you stretch that much, what happens? Aorta ఉంటుంది మనకు, aortic dissections కామన్, ఇట్ కెన్ స్ప్లిట్ aorta. See, బాడీ ఇప్పుడు మనం ఒక ఎలాస్టిక్ ఉంది, టూ మచ్ పుల్ చేస్తామవుతుంది. ఒక ఏదైనా వెదురు బద్దనే ఉందని బాగా ఏం చేస్తాము. See, you should have some limitation. Graded exercise, body should acclimatize. అంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఆర్ యూ డయాబెటిక్, షుగర్ నార్మల్ ఉందా, ఆర్ యూ లిపిడ్స్ ఎట్లా ఉన్నాయి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, ఈ 3 కంపల్సరీ కంట్రోల్ చేయాలి. ఎక్సర్సైజ్ 1 పార్ట్, డైట్ డైట్ వీఆర్ టేకింగ్ అనదర్ కాంపోనెంట్. సో డైట్ కూడా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. చాలామంది మన ఇండియా లోపల ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్ ఇగ్నోర్ చేస్తారు. చాలామంది ప్రివెన్షన్ గైడ్లైన్స్లో, ఇఫ్ యూ టేక్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆర్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ గైడ్లైన్స్లో మినిమం 4 to 6 portions ఆఫ్ ఫ్రెష్ ఫుడ్స్ రికమెండెడ్. డ్రై ఫ్రూట్స్ ఫ్రీక్వెంట్ తీసుకోవాలి. మనం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం, ఆ జ్యూస్ కూడా ఇక్కడ వెళ్ళాం. మనం అక్కడికి వెళ్ళి బయట ఆ జ్యూస్ తాగిన అని చెప్పేసి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి అందులో ప్రిజర్వేటివ్, షుగర్, ప్లెంటీ, క్యాలరీస్. సో అందులో ఏంటంటే టేక్ ఏ ఫ్రెష్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఏ ఫైబర్ అడ్వాంటేజ్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గట్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ ప్రివెంటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫైబర్ అనేది వెరీ యూస్ఫుల్. సో వెయిట్ గెయిన్ కాకుండా ఉంటుంది. సో మనకి ఏంటంటే మనము వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డైటరీ కాంపోనెంట్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ బాగా చేసినాము, ఎవ్రీడే బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్ టు ది బాడీ. సో మజిల్ ఒకటే కాదు, ఇన్సైడ్ బ్లడ్ లిపిల్స్ పెరగవచ్చు, టెండెన్సీ ఫర్ డయాబెటీస్ రావచ్చు, టెండెన్సీ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు సపోజ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నా, రోజు పూజ చేసినాం అనుకోండి, ఈవినింగ్ వెళ్ళి పూజ చేస్తే ఏమవుతుంది, ఆల్కహాల్ తోటి. వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఆల్కహాలిజం ఇన్ యంగ్ పేషెంట్స్. అంటే ఈ మధ్య పెళ్లిలో భారత్ చేస్తూ చనిపోయినాడు అని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ కుప్పగూళ్ళు, అంటే ఇందులో ఆల్కహాల్ ప్రభావం ఉందంటారు. ఆల్కహాల్ కంటే ఎక్కువ ఏమైందంటే మేబీ అంటే యంగ్ పేషెంట్స్ మోస్ట్ కామన్ ఏదంటే ఇది 10 years ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, అందరికీ, డాక్టర్ కానీ నాన్ డాక్టర్ కానీ ఎనీబడి. డిసీజ్ అనేది మనము జస్ట్ వాటర్ పైప్ ఉంది అనుకో, ఫ్రెష్ పైప్ పెట్టేది ఏమవుతుంది, ఫ్రెష్గా ఇఫ్ యూ కట్ అండ్ సీ ఇన్సైడ్ ఇట్ లుక్స్ నార్మల్, బట్ ఫ్యూ డేస్ అయినాక చూడండి చిన్న చిన్న పాకుర్లాగా డిపాజిట్ అయ్యింది. ఇంకా కొన్ని ఏళ్ళు అయితే ఏమవుతుంది, సున్నపు గడ్డలాగా ఫామ్ అవుతుంది. సిమిలర్లీ ప్లంబింగ్ పైప్ అనుకోండి, ఏమవుతుంది, సిమిలర్లీ బ్లడ్ వెజల్స్ ఆల్సో వెన్ యంగ్ ఇట్స్ ఎ స్మూత్ ఎలాస్టిక్ పైప్స్. సో అందులో ఏమవుతుంది, బ్లడ్ అనేది నిరంతరంగా మన అవయాన్లో ప్రతి అవయానికి కావాలి, హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది. అందులో ఏంటి పోషక పదార్థాలు వెళ్తాయి, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది, లిపిడ్స్ ఉంటాయి, మ్యాక్రోఫేజ్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తాలు, అన్నీ నిరంతరంగా ఈ ఆక్సిజన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ తోటి టిష్యూకి పోతున్న ప్రతి కణానికి అవసరం. అట్లనే పోషక పదార్థాలను కూడా మనం తిన్నది అబ్జర్వ్ అయ్యి రక్త ప్రసరణే కదా పోయేది. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ లిపిడ్ అనేది పర్టికులర్లీ ఈ రక్తనాళాలు బైఫర్కేట్ అవుతాయి, బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. ఇప్పుడు మనకు ఒక నది ఉంది, వాగే ఉంది అనుకోండి, 2గా డివైడ్ అయింది, అక్కడ టర్బులెన్స్ ఉంటుంది కదా. టర్బులెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పక్కన ఉన్న దాని మీద చిన్న డ్యామేజ్ అవుతుంది.
కట్ చేస్తుంది, కయ్య కొట్టింది అంటారు ఊర్లలో. ఇది రక్తనాళం కూడా ఏంటంటే ఆ బ్లడ్ ఫ్లో ఇట్ కాజెస్ ఎండోథీలియల్ డ్యామేజ్. ఎక్కడైతే ఫ్లో టర్బులెన్స్ ఉంటుందో ఆ రక్తనాళం గోడ లోపల మోర్ ఎఫెక్టివ్ లేయర్ అంటాం దాన్ని, ఎండోథీలియల్ లేయర్. ఎండోథీలియల్ లేయర్ ఏంటంటే దానివల్ల రక్తనాళం గోడకు అంటుకోకుండా స్టికీ కాకుండా దట్ విల్ రిలీజ్ హార్మోన్స్. ఈ డ్యామేజ్ అనేది ఆ సెల్ డ్యామేజ్ అవుతుంది. సెల్ డ్యామేజ్ అయినప్పుడు అండర్నీత్ కనెక్టివ్ టిష్యూ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇమీడియట్గా ప్లేట్ సెల్స్ అక్కడ పోయి స్టిక్కీ అయిపోతాయి. సో అక్కడ ఏమో ఎత్తుకున్నాయి అనుకోండి, వాట్ హ్యాపెన్స్ ఒకదానికొకటి మెష్ లాగా ఫామ్ అయిపోయి రెడ్ బ్లడ్ సెల్స్ ఫ్యూ సెకండ్స్లో థ్రాంబస్ ఫామ్. అదే థ్రాంబస్ బిగ్ అనుకోండి, పెద్దదనుకో, మొత్తం వెజల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా హార్ట్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ చేసి హీ విల్ కొలాప్స్ ఇమ్మీడియట్లీ. బికాస్ హార్ట్ హ్యాస్ టు పంప్. హార్ట్కే ఫ్లో లేదు, ఇట్ కెనాట్ పంప్. నార్మల్గా అట్లీస్ట్ 4.5 to 6 liters పంప్ చేయాలి పర్ మినిట్ బాడీ కావాల్సింది. డే అండ్ నైట్ ఇట్ హ్యాస్ టు పంప్. ఒకసారి ఆగిపోయింది అనుకోండి, యూ విల్ నో, హీ విల్ బికమ్ ప్యానిక్ బికాజ్ వర్కింగ్ డే అండ్ నైట్, ఎవ్రీబడి ఇస్ కాంపిటెంట్, హీ యాక్ట్స్ లైక్ ఏ సూపర్ హీరో. బట్ ఇఫ్ ఇట్ స్కిప్స్ వన్స్ then he'll become panic. He'll become like a child. See, that is the importance of the heart. అందులో ఏంటంటే మనం డైట్, ఎక్సర్సైజ్ వీటితో పాటు పీరియాడికల్ ఎట్కెళ్ళి 25+, ఇండియన్ మేల్, ఫీమేల్స్ ఎస్లీ 35+, దే షుడ్ పీరియాడికల్ చెక్ వాట్ ఇస్ ద లిపిడ్ లెవెల్, నా బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగుందా లేదా, గుడ్ కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, డయాబెటీస్, ఇవన్నీ ఏజ్ రిలేటెడ్. ఏజ్ పెరిగినా కొద్దీ వస్తాయి, లైక్ ఎ డిగ్రీస్. ఏజ్ పెరిగినా కొద్దీ బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. ఇవన్నీ ఎర్లీగా ఎప్పుడు వస్తుంది, మనం మోర్ డైట్ డంపింగ్ ఉంటుంది బాడీ, అన్హెల్దీ డైట్, అది ఎడిపోతుంది, సర్క్యులేషన్లో మూవ్ కావాల్సిందే కదా. అట్ ద సేమ్ టైం మనం సెడెంటరీ ఉన్నాం. మనం సెడెంటరీ ఉంటే ఏమవుతుంది, మన బాడీ నీడ్స్ తగ్గుతున్నాయి. వాట్ ఎవర్ డైట్ వీఆర్ గివింగ్, క్యాలరీస్ ఆర్ నాట్ స్పెంట్, సో ఇట్ ఈస్ అక్యుములేటెడ్ ఇన్ ద బాడీ. బాడీ వెయిట్ గెయిన్ పెరిగితే ఏమవుతుంది, బాడీ వెయిట్ గెయిన్ అంటే ఇమ్మీడియట్గా ట్రైగ్లిసరైడ్ పెరుగుతాయి, then insulin resistance వస్తుంది. Insulin, whatever insulin inside the body, it is not effective. He is prone for diabetes. Insulin resistance డెవలప్ అయితే బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది. సో అన్నీ ఒకదానికోటి ఇంటర్లింక్డ్ అన్నమాట. సో అందుకే సౌత్ ఇండియాలో నా ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ వెరీ వెరీ కామన్. సౌత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో వీటికి మనం ఆల్రెడీ మనకు ఒక దేవుడు ఒక 3 risk factors ఇచ్చారు. What do you want to add the 4th enemy? Smoking. What do you want to add 5th enemy? Alcohol. So, and the guరించి ఏంటంటే you minimize the number of enemies and keep away enemies. Of course, ఎంత దూరం పెట్టా అని మనం జెంటకెళ్ళి ప్రోన్, వీఆర్ ప్రోన్. అదర్వైజ్ దేర్ నో ఇంటూ లైఫ్ కదా, గాడ్ క్రియేట్స్ లైక్ దట్, డెస్టినీ. వీ కెన్. మెట్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్, ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో. మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు HDL కానీ, ఇప్పుడు షుగర్ కానీ, లేకపోతే ఇవన్నీ చేస్తున్నాం అంటే దీంతో పాటు అంటే 5%, 10% ఒకవేళ బ్లాకేజ్ ఏర్పడ్డది అనుకున్నప్పుడు మనకు క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ లాంటివి ఏమన్నా ఉపయోగపడతాయా? ఇది ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు, ఎందుకు? అంటే నార్మల్గా సిటీ యాంజియో అనేది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. వీ షుడ్ నాట్ గో. ఇప్పుడు చాలామంది ఏంటంటే జీపీస్, తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందరూ ప్యానిక్ అయిపోయి సడన్గా దే గో టు, ఓకే అందరు సిటీ, ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్సే, గూగుల్ చూస్తారు, దెన్ దే విల్ సే, వాళ్ళు ఎవరైనా యంగేజ్ అయింది అనుకోండి, దే బికమ్ ప్యానిక్, దే రష్ టు ది హాస్పిటల్ టు అండర్. నెవర్ అండర్ గో సిటీ యాంజియో వితౌట్ టేకింగ్ ది ఒపీనియన్ ఆఫ్ ది కార్డియాలజిస్ట్. వాట్ హ్యాపెన్స్, సమ్టైమ్స్ ఏంటంటే మిస్డయాగ్నోస్ తోటి ఓవర్ ట్రీట్మెంట్ అయింది సిటీ యాంజియోలో. సిటీ యాంజియోలో నార్మల్ ఉందనుకోండి, అబ్జల్యూట్లీ నార్మల్. దానికంటే దాని సిటీ యాంజియోలో అబ్నార్మల్, కొంచెం ఏజ్ వచ్చింది, కాల్షియం ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ గివ్ ఏ క్లియర్ కట్ డయాగ్నోసిస్. సో మనకేంటంటే అల్టిమేట్గా 50% బ్లాక్స్ ఉన్నా కానీ పేషెంట్కి లక్షణాలు ఉన్నాయి, 50% లక్షణాలు ఉంటాయి. దానికి ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ యాంజియోప్లాస్టీ ఆర్ బైపాస్. 70% అబోవ్ ఉండి ఫ్లో లిమిటింగ్ బ్లాక్స్ ఉంటేనే బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ కానీ హెల్ప్ఫుల్. సో దానికంటే ముందు ఏంటంటే మెడికల్ డిసీజ్ రివర్సల్ అంటాం, ప్రివెన్షన్. ఈవెన్ 50 to 70 ఉన్నా వీ సే ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్. బికాజ్ అందులో ఏంటి లిపిడ్ ఇస్తే ఏంటంటే మనము ఇప్పుడు చెప్పినా కదా, సాఫ్ట్ బ్లాక్స్ ఉండి రప్చర్ అయ్యేటి అని. మామూలుగా 50% బ్లాక్ ఉన్నాయే ఎక్కువ రప్చర్ అవుతాయి.
అవి సాఫ్ట్ ఉంటాయి. ఎర్లీగా లిపిడ్ ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉంటే ఏంది ఫ్లో వచ్చినప్పుడు ఆ ప్రెషర్, స్ట్రెస్, స్మోకింగ్ లేకుంటే ఎక్సెస్ థింకింగ్ తోటి లోపల ప్రెషర్ బిల్డ్ అయిపోయి అది పగిలిపోతుంది. ఇమీడియట్ థ్రాంబస్ ఫామ్ అవుతుంది. ప్రీవియస్లీ పేషెంట్ 50% కాబట్టి దట్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద డిమాండ్స్ ఆఫ్ ది హార్ట్. సో asymptomatic. He can play a sport, he can do exercise, everything. But once it is ruptured, few seconds will close it. That time immediately he is prone for attack and sudden death, లేకుంటే VTBF వచ్చి కొలాప్స్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. సో అందరూ చేస్తే మనం ఈ టైం లోపల ఎయిమ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ లైక్ ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసినామంటే ఈ సాఫ్ట్ బ్లాక్స్ అనేది ఇట్ బికమ్స్ హార్డర్. దాని మీద ఉన్న క్యాప్ ఉన్నది థిక్ అవుతుంది. ప్రోన్నెస్ ఫర్ రప్చర్ విల్ కమ్. సో ప్రోన్నెస్ ఫర్ సడన్ హార్ట్ అటాక్స్ విల్ కమ్ డౌన్. అందరూ చేస్తే మనం ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటా, డైట్ మెయింటైన్ చేసుకుంటా పీరియాడికల్లీ. ఇప్పుడు ఇవాళ రేపు ఎనీబడి దే కెన్ కమ్ టు హోమ్ అండ్ దే కెన్ డూ ది బ్లడ్ టెస్ట్. సింపుల్. ఇప్పుడు చాలా లో ప్యాకేజ్ కూడా వచ్చింది. పీరియాడికల్లీ ఇయర్లీ వన్స్ చెక్ కొలెస్ట్రాల్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఒకసారి డయాబెటీస్ ఈ వాల్యూస్ నార్మల్ మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు HbA1c అంటాం 6.5 నుంచి 7.5 ఇంక్రీజ్ అయిందన్నమాట. ఎవ్రీ 1.14% రిస్క్ పెరుగుతుంది. సపోజ్ 6.5 ఉన్నది 8.5కి వెళ్ళింది, 28% రిస్క్ ఈజ్ గోయింగ్ టు యాడ్. ఇప్పుడు మన 7.5 ఉంది, యూ రెడ్యూస్ ఇట్ టు 6.5, యూ ఆర్ ఎలిమినేటింగ్ 14% రిస్క్. సో అందురించి అంటే యూ టార్గెట్ దట్ యువర్ HbA1c ఇన్ ద నార్మల్ రేంజ్, యువర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఇన్ ద నార్మల్ రేంజ్, your sugar levels and lipid levels. LDL, Indian male, we always insist LDL should be below 70. Already angioplasty and below 50 antam, already bypass and below 40 antam. It is depends upon the which patient we are dealing. Like a angioplasty in a patient, MI in a patient, primary prevention, without attack, దాన్ని బట్టి లెవెల్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ బైపాస్ అయింది, దట్ మీన్స్ 3 వేల్స్ బ్లాక్స్ ఉంటాయి కదా. డిసీజ్ ఎక్కువ కాబట్టి యూ అగ్రెసివ్లీ కంట్రోల్ సో దట్ ఇట్ విల్ నాట్ ప్రోగ్రెస్ ఫర్దర్. సో అందరూ ఏంటంటే యంగ్ ఉన్నా, ఎక్సర్సైజ్ చేసినా, వీళ్ళు మధ్యలో పీరియాడికల్గా అట్లీస్ట్ లిపిడ్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే స్టే అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ లీడ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మోర్ స్ట్రెస్ డెఫినెట్లీ చాలా మంది ఏం చేస్తారంటే టూ మచ్ స్ట్రెస్, దే డోంట్ మిక్స్అప్ విత్ ద పీపుల్, సోషల్ యాక్టివిటీస్ ఉండాలి, ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. సో ఇవన్నీ అంటే నైస్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్వేస్, ఫూలిష్ ప్రెజర్స్ ఆల్వేస్ లీడ్ టు మోర్ స్ట్రెస్. స్ట్రెస్ తోటి ఏమైతే అడ్రినలిన్ రిలీజ్ అయితే, నాట్ అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది బాడీలో, దట్ విల్ యాక్ట్ అంటే వెజల్ స్పాజంలకు వెళ్తాయి, నేరో అవుతాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో కానీ 50 to 80% డిస్కౌంట్ లో. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కొంతమంది టెస్ట్ చేయించుకుంటారు కానీ సడన్ గా ఏమైనా జరగవచ్చు, కొంతమంది టెస్ట్ చేయించుకోరు అవగాహన లేక, లేకపోతే అవకాశం లేక. సో మనం ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ గురించి మాట్లాడదాం. అంటే మనకు హార్ట్ లో ప్రాబ్లం ఉంది అని తెలిపే ప్రారంభ లక్షణాలు ఏంటి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మామూలుగా ఏంటంటే ఓకే, మనము సింపుల్గా ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ, మనం ఒక 1/2 hour 45 minutes నడుస్తున్నాం అనుకోండి, మోస్ట్లీ ఈజ్ హార్ట్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ బ్లడ్ సప్లై అన్నట్టు. అదర్వైజ్ హార్ట్ విల్ నాట్ అలౌ టు వాక్. లైక్ ఇప్పుడు మనకు రక్తనాల్లో బ్లాక్స్ ఉన్నాయి, మనం ఎక్కువ నడుస్తున్నాం, ఏమవుతుంది? ఎక్కువ నడిచినప్పుడు హార్ట్కి ఎక్కువ రక్తం కావాలి, అక్కడ అన్లిమిటెడ్ ఫ్లో ఉంటేనే నడవగలుగుతాం. సపోజ్ ఆల్రెడీగా బ్లాక్ ఉంది, 70 to 90% ఉంది అనుకోండి, వారు కొంచెం నడవంగానే బిగపడుతుంది, ఛాతి నొప్పి, ఆయాసము ఇట్లాంటివి వస్తాయి. సపోజ్ వెరీ క్రిటికల్ 99% ఉంది, రెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ రెస్ట్ పెయిన్ నడిచినప్పుడు ఇంకెక్కువ అవుతుంది, చిన్న పని చేసినా ఎక్కువ అవుతుంది. బట్ చాలామందికి ఏంటంటే ఈ గూగుల్ చూసి, లేకుంటే ఫ్యామిలీ మెంబర్ సఫర్ అయినప్పుడు, లేకుంటే ఏమైనా న్యూస్ పేపరు, లేకుంటే సమ్ అంటే ఇట్లాంటి యంగ్ పర్సన్ కొలాప్స్ అయినప్పుడు ఇట్స్ లైక్ మ్యాస్ హిస్టీరియా అంట. అది ఇమీడియట్గా అయినప్పుడు ఏమైంది, ద టెండెన్సీ హీ విల్ ట్రై టు, ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది వీక్ పర్సనాలిటీ, సెన్సిటివ్ పర్సన్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అన్వయించుకుంటారు. నాకేమైనా ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న పెయిన్, నాదేమైనా హార్ట్ అటాక్ నాకు వస్తుందేమో అని థింకింగ్ వాళ్ళు థింక్ చేసే వరకు ఏంటంటే బ్రెయిన్ సెన్స్ ఆటోమేటిక్ సిగ్నల్స్. సో సబ్ కాన్షియస్గా దే డెవలప్ ది యాంగ్జైటీ సిమ్టమ్స్, కార్డియాక్ న్యూరోసిస్ అంటాం, దే డెవలప్ చెస్ట్ పెయిన్, ఎవ్రీథింగ్. సో అందరూ ఏంటంటే స్టే అవే ఫ్రమ్ unnecessary, అంటే నాట్ టు పే ఎనీ అటెన్షన్ టు ది అన్వాంటెడ్ థింగ్స్.
ఏమవుతుంది, మనమే కొని తెచ్చుకున్నట్టు ప్రాబ్లం. చాలా మంది యంగ్ పేషెంట్స్ వస్తారు, వీ కౌన్సిల్ దెమ్, బట్ స్టిల్ సార్ సంథింగ్ ఈజ్ దేర్ అంటారు. When they do treadmill, they do 10 minutes, 12 minutes exercise. I mean, most of the time we say you are fit not to worry about it. అంటే మనకేంటంటే చాలా మంది ఏంటంటే నడిస్తే ఆయాసము, నడిస్తే ఛాతి నొప్పి, బాగా గుండె దడ, చక్కెర రావడము, అంటే తల తిప్పి పడిపోవడము, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, ఇవన్నీ కార్డియాక్ సింప్టమ్స్ అంటారు. చెస్ట్ పెయిన్ అనేది ఓన్లీ చెస్ట్ దగ్గర రాకపోవచ్చు, జాల్ పెయిన్ రావచ్చు, దే హ్యావ్ అబ్డామినల్ పెయిన్, ఈ నాభికి పైన బర్నింగ్ రావచ్చు. కొద్దిమంది అసిడిటీ అని మిస్లీడ్ అయిపోయి ఎండోస్కోపీ చేయించుకొని బేరియం మిల్ చేయించుకొని 2 రోజుల తర్వాత ఈసీ తీసుకొని హార్ట్ అటాక్ అని డయాగ్నోస్ అయిన కేసులు ఉన్నాయి. దే గో టు గ్యాస్ట్రోఎంట్రాలజీ. Gastroenterology also think that acidity. They do endoscopy, they do barium mills. 2 days తర్వాత తగ్గుతా లేదని అప్పుడు ఈసీ తీస్తానులో ఆల్రెడీ మ్యాసివ్ అటాక్ ఉంటుంది. వీ హవ్ సీన్ సచ్ పేషెంట్, వీ డిడ్ అంటే ప్రొసీజర్స్ ఫర్ సచ్ పేషెంట్స్. సో అందులో ఏంటంటే మనము ఆల్వేస్ ఈసీజీ సింపుల్ టూల్. సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, టేక్ 1 ఈసీజీ అండ్ ఇట్ ఇస్ సేమ్ టైం. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పెయిన్ ఏటిపికల్ పెయిన్ అంటే రెస్ట్ పెయిన్ ఉంటుంది, నడిచినప్పుడు ఉండదు. అది అన్లైక్లీ కార్డియాక్. సపోజ్ మనం 1 hour నడుస్తున్నాము, రెస్ట్లో పిక్కింగ్ వచ్చింది, ఆ పెయిన్ అంటే అది కార్డియాక్ పెయిన్ కానే కాదు. ఎందుకంటే ఈజ్ ఏబుల్ టు వాక్ సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్, హార్ట్ ఈజ్ హ్యావింగ్ అ గుడ్ ఫ్లో, వెరీ అన్లైక్లీ. అందుకే పేషెంట్ సిమ్టమ్స్ బట్టే వీ అసెస్ ఇది కార్డియాక్ పెయినా నాన్ కార్డియాక్ పెయినా అనేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ దే కాల్ ఆన్ ఫోన్ విల్ టెల్, వీ కెన్ డయాగ్నోజ్ ఆన్ ఫోన్, వీ కెన్ అసెస్ వెరీ క్లియర్లీ. సో దీని తర్వాత సపోజ్ స్టిల్ వీఆర్ డౌట్ఫుల్, వీ బిలాంగ్ టు రిస్క్ గ్రూప్, మనకు మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే టేక్ 1 ఈసీజీ. హార్ట్ అటాక్లో కూడా 100లో 60%కే ఫస్ట్ ఈసీజీ అవ్వడానికి, బట్ సిమ్టమ్స్ ఆర్ మోర్, దెన్ అట్లీస్ట్ టేక్ సెకండ్ ఈసీజీ హాఫ్ అన్ అవర్ లేటర్. అండ్ మీకు ఎవ్రీవేర్ అవైలబుల్ ట్రాపనిన్ ఐ అని, ట్రాపనిన్ టీ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ తీసుకోండి, అది నార్మల్ ఉంది అనుకో, రిస్క్ ఈజ్ లో. పాజిటివ్ ఉంది అనుకోండి, ఇమీడియట్లీ కాంటాక్ట్. అట్లీస్ట్ దీస్ 2 బేసిక్ టెస్ట్ ఎక్కడ ఇంటికి నియర్ బై ఉంటే ఆ టెస్ట్ చేసుకొని ఏ కార్డియాలజిస్ట్కు వాట్సాప్ పంపినా దే రెస్పాండ్. బికాజ్ ఫర్ దెమ్ దే డోంట్ బాదర్ నైట్ ఆర్ డే. యూజువల్లీ ఇఫ్ వీఆర్ హెల్పింగ్ సమ్వన్, న్యాచురలీ దే విల్ హెల్ప్. లైక్ ఈసీ నార్మలా లేకుంటే నాట్ టు హెసిటేట్, ఆ డాక్టర్ ఈ డాక్టర్ తెలిసిన డాక్టర్కి పంపండి. ఆ డాక్టర్కు ఎవరో కార్డియాలజీ తెలిసి ఉంటారు కదా, వాళ్ళకి పంపి ఒపీనియన్ తీసుకుంటారు. అట్లీస్ట్ మనం దూరం ఉన్నాము, పోలేము, కార్ లేదు, నైట్ ఎక్కడికి వెళ్ళాలో గైడెన్స్ లేకుంటే ఇమీడియట్గా యూ టేక్ 1 ఈసీజీ నియర్ బై. చాలా ఐ విల్ టెల్ 1 ఇన్సిడెంట్. ఒక వెరీ సీనియర్ డాక్టర్, అంటే చాలా సీనియర్, ఒక కంపెనీ హెడ్, ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే ఆయన ఏంటంటే ఒకసారి హీ వెంట్ టు 1 Sunday, హీ వెంట్ టు ల్యాబ్ డయాగ్నోస్ సెంటర్, బర్నింగ్ పెయిన్ అని ఇటుకు ఈసీజీ చేస్తే అంటే రిపోర్టింగ్ కార్డియాలజిస్ట్ లేరు. ఆ ఈసీజీ ఆయన వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ రాదు. నెక్స్ట్ డే రండి అని అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ బై ద టైమ్ ఈ వెంట్ దేర్, బిలీవ్ మీ, పెయిన్ తగ్గింది. దే బ్రాట్ మీ ఈసీజీ ఇన్ ద ఈవినింగ్. అంటే మాకు రిపోర్టింగ్ పంపిస్తే ఐ సైన్డ్ ఇట్, మ్యాసివ్ ఎంఐ, ఇమీడియట్లీ సీక్ అటెన్షన్, ఇమీడియట్లీ సీక్ డాక్టర్స్ హెల్ప్, ఈ నీడ్స్ హాస్పిటలైజేషన్. బట్ ఈయన రేపు వచ్చి తీసుకోమన్నప్పుడు ఆయన మార్నింగ్ వెళ్ళిపోయి హీ టుక్ ద ఈసీజీ. ఆ డాక్టర్ నాకు తెలిసి నేను వెళ్తాను, హీ కేమ్ టు. బై ద టైమ్, బిలీవ్ మీ, హీ హ్యాడ్ 20 lakhs ఇన్సూరెన్స్ పాలసీ, బట్ ఎంటర్ మజిల్ డ్యామేజ్, నథింగ్ కెన్ బి డన్. సో దట్ వాజ్ ఎ టెర్రబుల్ ట్రాజెడీ. సో దట్ ద రీజన్ వెన్ ఇట్ హ్యాపెన్స్, don't wait. You have to be more careful, because ultimately you are going to suffer, not the diagnosis center, not the hospital, someone else. For you have to take care of it immediately. Okay, let them give report tomorrow, but at least ask them to take a cell phone is there, take a snap, send it to nearby GP or doctor, ask them to take cardiologist opinion. That way you can sort out the problem. ECG and TRAPI, these 2 tests, if normal, risk is low. Next day, go to the doctor and get treadmill. If the treadmill is normal, we are assuring that he is going to do well. Okay. If the treadmill is positive, definitely angio is required. Or echo abnormal, or TRAPI positive, definitely he requires treadmill and angio evaluation. That's how we can know. Basically, these are simple tools only. Risk factors are there, risk is more. And treadmill echo is positive, risk is more. If TRAPI positive, risk is more.
and ECG changes are there, risk is more. Sometimes usually females, they'll have a ECG changes, normal, but gents abnormal ECG less like. Ladies, females, majority 50% will have a ECG changes without any problem. So that if you send it to cardiologist, they will tell these are non-specific changes or not. So always you don't hesitate to talk to any cardiologist for help. Everybody they will talk on phone. సో ఇక్కడ కొద్దిగా అవగాహన అవుతుంది సార్. అంటే ఇప్పుడు మనం గ్యాస్ అన్నాము, హార్ట్ అన్నాము కదా, జస్ట్ ఈ 4 లక్షణాలు ఏంటి, ఈ 4 లక్షణాలు ఏంటి, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం జరుగుతుంది? మామూలుగా ఏంటంటే బర్నింగ్ పెయిన్ వచ్చినప్పుడు సమ్టైమ్స్ అంటే హికప్స్ లా ఉంటాయి, బెల్చింగ్స్, బర్నింగ్, మనం యూ హ్యావ్ టేకెన్ యాంటాసిడ్, ఇవన్నీ ఏదైనా ప్రొలాంగ్డ్ ఉంటే ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ మనం ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు ఫస్ట్ టేక్ ఈసీజీ అబోవ్ అబ్డామిన్, అంటే వీ సే ఫ్రమ్ లోయర్ జా టు అంబ్లికస్, ఎనీవేర్ కార్డియక్ పెయిన్ ఉంటుంది. 90% దే మే హ్యావ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్, బట్ 5 to 10% దే విల్ హ్యావ్ ఎ రైట్ హ్యాండ్ పెయిన్, రేర్లీ 5 to 10%. సో హౌ టు డిస్టింగ్విష్ పెయిన్? సపోజ్ మనం ముట్టి ఉన్నప్పుడు పెయిన్ లేదు, నడిచినప్పుడు ఆళ్ళ గుంజుతుంది అనుకోండి, దట్ మీన్స్ మనం నడిచినప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీద డిమాండ్, తగ్గినప్పుడు ఏమవుతుంది, పెయిన్. సో హార్ట్ ఈజ్ క్రైయింగ్ ఫర్ హెల్ప్. సో అది అంటే ఎనీ పెయిన్, జా పెయిన్ బాగా, చాలా మంది ఏంటంటే సార్ జా అంతా బాగా లాగుతుంది, డెంటల్ కేరీస్ లేవు, టూత్ పెయిన్ లేదు, మనము డెంటల్ పెయిన్ కంటిన్యూస్గా ఉండాలి, ఇజ్ ఇట్ నాట్, నమిలినప్పుడు ఉండాలి. బట్ దిస్ పెయిన్ ఇట్స్ నాట్ లైక్ దట్. దిస్ పెయిన్ ఏంటి, మనం ఈ పెయిన్ వచ్చినప్పుడు గుంజుతూ ఉంటుంది బాగా, సివియర్ జా పెయిన్, బర్నింగ్ పెయిన్, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నెక్, ఈవెన్ బ్యాక్ ఆఫ్ ద నెక్ దే కెన్ హ్యావ్, షోల్డర్ బ్లేడ్ దే కెన్ హ్యావ్. అంటే మెజారిటీ దే విల్ హ్యావ్ ఎ చెస్ట్ పెయిన్, బట్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పేషెంట్ దే విల్ హ్యావ్ ఏ అన్యూజువల్ సిమ్టమ్స్, డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, లెఫ్ట్ ఆర్మ్ పెయిన్, రైట్ ఆర్మ్ పెయిన్, ఓన్లీ అబ్డామినల్ పెయిన్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆల్వేస్ ఇండైషన్ లాగా మేనిఫెస్ట్ కావచ్చు. అట్లా ఉన్నప్పుడు మనము ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నాము, మన బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్, ఫస్ట్ టేక్ ఈసీజీ, బికాస్ దిస్ ఏ లీథల్, దిస్ ఏ లైఫ్ థ్రెటనింగ్. ఎసిడిటీ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్, that you can take tomorrow. First ECG take out, that is not there, take one drop. If these are not, these are simple tests, it's not very expensive tests. If these two are normal, fine. If needed tomorrow undergo endoscopy, any ulcer is there, that is not there, get the treatment. These are small simple tests only, not very expensive, no need of hospitalization. సార్ ఇప్పుడు ఈ ఎవల్యూషన్లో మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది. ఇప్పుడు బీపీఓ, ఐటీ లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అంటే వారి కోసం వ్యాయామం అనేది గుండె ఆరోగ్యాన్ని కాపాడకంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది? సో ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వ్యాయామం అంటే మనకు ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఐసోటానిక్ ఐసోమెట్రిక్. ఐసోమెట్రిక్ అంటే లిఫ్టింగ్ ద వెయిట్స్, మజిల్ స్ట్రెంగ్త్ వాటికి అన్నట్టు. ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటే జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ బ్రిస్క్ వాకింగ్, ఇవన్నీ ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ ఐసోటానిక్ ఎక్సర్సైజ్ తోటి ఏంటంటే హార్ట్ ఛాంబర్ సైజ్ పెరుగుతుంది, హార్ట్ కంట్రాక్టరల్ ఫోర్స్ పెరుగుతుంది, హార్ట్ కంట్రము థిక్నెస్ అంత పెరగదు. తర్వాత ఏంటంటే ఐసోటానిక్ ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వెయిట్ గెయిన్ కాకుంటుంటాం. వెయిట్ గెయిన్ అయిందంటే బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ 3 యాడ్ అవుతాయి. మోర్ వెయిట్ యూ గెయిన్, మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ విల్ యాడ్. బీపీ పెరుగుతాయి, షుగర్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్. అందుకే మెయింటైన్ ది బాడీ వెయిట్ ఆప్టిమల్లీ అంటాం. Optimal body weight if you maintain, at the same time right diet in the right quantity, that is very important. సో మనకి ఏంటంటే స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి, సీడ్స్ ఎక్కువ తీసుకోండి, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోండి, రైస్ కంటెంట్ తగ్గియండి, డీప్ ఫ్రైడ్ తగ్గియండి. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే మనం ఎన్ని ఇచ్చినా 10 మంది దే డోంట్ లైక్, అన్నీ వదిలేసినాక ఇంకా లైఫ్ ఏంటండి అంటే వన్స్ ఇన్ ఎ వైల్ గో ఫర్ బించ్, యూ టేక్ ఎ గుడ్ సఫిషియంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఇట్. That day you go for more exercise. But remaining time you try to maintain the disciplined life. And okay, you can young age, we can't restrict all, you can maintain a good diet, everything. Young age also protect. But at the same time, that time cultivate the habit of doing a regular physical exercise, walking, jogging, everything. And when you go for heavy work exercise, like a gym lelli, baga weight lift chestam, దానికంటే ముందు కంపల్సరీ ఇస్ మ్యాండేట్ టు గెట్ వన్ ట్రెడ్మిల్. echocardiogram treadmill mandatory when you go for gym, going for good exercise, vigorous exercise. అందులో ఏమైతుంది, ఇప్పుడు సపోజ్ చాలా మంది, 10 మందికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది. హైపర్ట్రోఫిక్ అంటే జెనెటిక్ కండిషన్, అది కంట్రం బాగా అన్యూజువల్. నార్మల్గా 1.2 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండాలి, ఇంట్లో 2 సెంటీమీటర్స్. వాళ్ళకు ఎగ్జామిన్ చేస్తే ఏమి ఉండదు. సమ్ టైమ్స్ దే అబ్నార్మల్ మర్మర్
ఆస్కల్టేషన్ రావచ్చు. అందుకే చాలామంది ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ గ్రౌండ్లో అక్కడే కొలాప్స్ అవుతారు. ఈ హైపర్ట్రోఫిక్ కార్డియం ఇట్ వాజ్ అన్నోటీస్డ్. క్లినికల్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ చాలా వరకు మిస్ కావచ్చు. అందుకే వీళ్ళకి ఎకో కార్డియోగ్రామ్ ఇస్ ద బెస్ట్ టైం. తర్వాత ఈసీజీలలో కూడా అబ్నార్మల్ క్యూటీ అని ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ నార్మల్ ఉంటుంది, వాల్స్ బాగుంటాయి, కండ్ర బాగుంటుంది, ఫంక్షన్ బాగుంటుంది. దట్ ఈస్ సింప్లీ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ ఆఫ్ ద హార్ట్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బై ఈసీ. ఇప్పుడు క్యూటీ ప్రొలాంగ్డ్ ఉంది అనుకోండి, ఇఫ్ దే గో ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ విగరస్ స్పోర్ట్స్ దే ఆర్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియాక్ ఈవెంట్స్. సో అందరూ ఏంటంటే ఈ ఈసీజీ ఎకో అండ్ ట్రెడ్మిల్. సపోజ్ పేషెంట్ ట్రెడ్మిల్ బాగా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే ముందు బేసిక్ ట్రెడ్మిల్ చేసుకుంటే ఈజీ ప్రోన్ ఫర్ ఎనీ ఈవెంట్ అనేది తెలుస్తుంది. ఈ హెస్ డన్ గుడ్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ బాగా చేసిండు, ఈసీ చేంజ్ రాలేదు, ఫిట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది కంపల్సరీ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బియాండ్ హిస్ కెపాసిటీ ఓవర్గా స్ట్రెచ్ చేసి అది ఎప్పుడైందంటే ఇట్ కెన్ స్ట్రెచ్ ది అయోటిక్ లేయర్స్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు డిసెక్షన్. దట్ ఇస్ అ లీగల్ కామ్. అంటే సార్ ఇప్పుడు కొంతమంది బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కానీ, ఇప్పుడు మీరు అన్న ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ, అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ అనేది దట్ మే గో అప్ టు 180 అట్లా పోతుంది కదా. హార్ట్ రేట్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు నార్మల్, ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నార్మల్ హార్ట్ రేటు 220 బై ఏజ్ అంటే పర్ ఏజ్. సపోజ్ 40 year old 220 minus 40 180 ఇట్స్ యాక్సెప్టబుల్. 180 బాడీ కెన్ అడాప్ట్, ప్రొవైడ్ నార్మల్ హార్ట్ కెన్ అడాప్ట్. బట్ మీకు అబ్నార్మల్ హార్ట్ అనేది తెలిసిపోతుంది. ఇట్ విల్ గో టు 253 అంటే ఇట్ విల్ నాట్ స్టాప్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ రెస్ట్. నార్మల్ హార్ట్ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేసినప్పుడు రేట్ పెరిగి వన్స్ యూ టేక్ రెస్ట్ ఇట్ విల్ సబ్సైడ్స్. ఈ అబ్నార్మల్ రిథమ్స్ ఎట్లా ఉంటాయి, ఈవెన్ వెన్ యూ ఆర్ టేకింగ్ రెస్ట్ ఆల్సో ఇట్ విల్ మూవ్ వెరీ వెరీ ఫాస్ట్. హీ నోస్ పాల్పిటేషన్స్. సో వెన్ హీ స్టాప్స్ ఆల్సో లైక్ అబ్నార్మల్ స్లో రేట్స్ ఆల్సో దే విల్ నో సడన్ స్కిప్పింగ్ ఆఫ్ ది హార్ట్ ఎవ్రీథింగ్. బట్ అందులో ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. అందుకే మనకు ఏజ్ మైనస్ మనకు సపోజ్ 220 మైనస్ ఏజ్ అంటాం. 220 సపోజ్ 50 years ఉన్నాడు, 170 175 కెన్ ఈవెన్ ఎక్సర్సైజ్ టీఎంటీ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ 85% ఆఫ్ ద టార్గెట్ హార్ట్ రేట్ అచీవ్ కావాలంట. సపోజ్ 220 ఉంది, 40 years ఉన్నాడు, 180లో అట్లీస్ట్ ఈ షుడ్ అచీవ్ 170. మనం ఎక్సర్సైజ్ టెస్ట్ చేసేదే అందు గురించి. అంత రీచ్ అయినా కానీ ఈసీలో చేంజెస్ రాలేదంటే హార్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ సఫిషియంట్ ఫ్లో, యూ కెన్ గో ఫర్ గుడ్ ఎక్సర్సైజ్ అంటారు. అందుకే మనకు బిఫోర్ జాయినింగ్ జిమ్ పర్టికులర్లీ మిడిల్ ఏజ్డ్ పర్సన్ 100% షుడ్ అండర్గో ఎకో ఎవాల్యుయేషన్, సైలెంట్ కార్డియాక్ కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. హైపర్ట్రోఫిక్ కార్డియోమైయోపతి అట్లాంటి వాటిల్లో సడన్ డెత్ కామన్. వాళ్ళు వెన్ దే డూ ఎక్సర్సైజ్ దే కెన్ కొలాప్స్ సడన్లీ. సెకండ్, బయటకు దే అపియర్ లైక్ ఎ నార్మల్ బాడీ బిల్డ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఏంటంటే హార్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ అబ్నార్మాలిటీ. అండ్ సపోజ్ ట్రెడ్మిల్ మనకు ఎక్సర్సైజ్ చేసిన నార్మల్ ఉంటే ఇది పెట్టి, సపోజ్ సేమ్ పర్సన్ హీ మైట్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఫిజిక్, 6 pack ఉండొచ్చు, వెరీ గుడ్ ఫిజికల్ అపియరెన్స్ ఉండొచ్చు, ఈ మేబీ హ్యావింగ్ ఎ గుడ్ స్టామినా. బట్ ట్రెడ్మిల్లో పాజిటివ్ చేంజ్ ఉంది అనుకోండి, ఈజ్ ఓవర్ వర్క్ చేసినప్పుడు ఈజ్ ప్రోన్ ఫర్ సడన్. ప్రొసీజర్ విషయానికి వస్తే ఇప్పుడు మనం అన్నట్టు యాంజియోప్లాస్టీ కావచ్చు, బైపాస్ కావచ్చు, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, ఏది అంటే ఏంటి, ఇది ఎవరికి ఏం సూచిస్తారు, మీరు అట్లా ఎట్లా ఎంపిక చేస్తారు? అంటే మనకు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది యూబిక్విటస్, అందరికీ ఉంటుంది, లేని పర్సన్ ఉండడు. అంటే మనము ఇప్పుడు ప్రతి పర్సన్కి ఏంటంటే ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే చాలా మందికి మైల్డ్ డిసీజ్ ఉంటుంది. మైల్డ్ డిసీజ్ ఇట్స్ ఎ నార్మల్ ఫినామినా, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. డిపాజిట్స్ కామన్గా వస్తుంది ఏజ్ తోటి. అప్పుడు ఏంటంటే మనకు దీన్ని మెడికల్గా ట్రీట్ చేస్తాం. మెడికల్గా ఏంటంటే సపోజ్ 70% బిలో బ్లాక్స్ ఉన్నాయి, ఆల్ 3 blocks ఉన్నా మెడికల్గా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు దే నీడ్ అగ్రెసివ్ లైపిడ్ థెరపీ, హై బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్, డయాబెటీస్ ట్రీట్మెంట్, స్మోకింగ్ ఉంటే స్టాప్ చేయాలి, అట్ ద సేమ్ టైం గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్ అంటాం. అప్పుడు ఏంటంటే ఒక 2-3 years తర్వాత దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దిస్ డిసీజ్ కెన్ రివర్స్. ఓకే, సో మనం రివర్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సపోజ్ టైట్ బ్లాక్ ఉంది, మోర్ దాన్ 70%, బాగా చెస్ట్ పెయిన్ వస్తుంది, ఈసీజీ చేస్తుంది, డ్రాప్ అయి పాజిటివ్ ఉంది, అప్పుడు 1 or 2 vessels ఉంటే స్టెంటింగ్ ఇది అడ్వైజ్. ఆర్ ట్రెడ్మిల్లో పాజిటివ్ ఉంది, ఆర్ స్ట్రెస్ లిమిటేజ్ చేసినాం అంటే లార్జ్ ఏరియా బ్లడ్ సప్లైకి బ్లడ్ ఫ్లో తక్కువ ఉంది, సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉంటే హార్ట్ ఈజ్ హ్యావింగ్ లెస్ బ్లడ్ సప్లై కాబట్టి ఇఫ్ యూ డోంట్ ట్రీట్ ఇట్ కెన్ క్లోజ్, ఇట్ లీడ్ టు డ్యామేజ్. సో బిఫోర్ డ్యామేజ్ యూ క్యాన్ డూ ద స్టెంటింగ్. బైపాస్ అనుకోండి, ఇప్పుడు ఓన్లీ రికమెండెడ్ లెఫ్ట్ మెయిన్ అంటాం, మెయిన్ వెజల్ ఆర్ 3 vessels బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు బైపాస్ తోటి రిజల్ట్స్ వాడు, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్.
ఓకే. డయాబెటిక్ ఉండి మూడిట్ల బ్లాక్స్ లెఫ్ట్ మెయిన్ ఉంది, పంపింగ్ డిఫెక్ట్ ఉంటే దే ఆర్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ బైపాస్ ఫ్యూచర్ లాంగ్. బట్ కొంతమంది ఏంటంటే దే ఆర్ రిలక్టెంట్, దే ఆర్ కంప్లీట్లీ అగ్నెస్ట్ ఫర్ బైపాస్. దట్ టైమ్ యూ క్యాన్ గివ్ ఏ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ప్రొవైడెడ్ ఇట్స్ ఇండికేటెడ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్గా లార్జ్ ఏరియా ఆఫ్ బ్లడ్ సప్లై తక్కువ ఉంది గుండెకు, అది చేయకుంటే రిస్క్ ఉంది అంటే ఇట్లాంటి కేసులో మూడిట్ల బ్లాక్స్ ఉండొచ్చు. ఇవాళ రేపు ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ అని వచ్చింది, సమ్ టైమ్స్ 70-90 ఉంటుంది, చేయాలా వద్ద డౌట్ఫుల్. అట్లాంటి వాళ్ళు ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ చేస్తే ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్లో నెగిటివ్ ఉంటే మెడికల్గా కంఫర్టబుల్గా మేనేజ్ చేయొచ్చు, పాజిటివ్ ఉంటే దే రిక్వైర్ స్టెంటింగ్ అట్లా. సో దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్, వెరీ అడ్వాన్స్ టెక్నిక్స్ ఆర్ దేర్. నౌ ఎవ్రీథింగ్ కెన్ బి డిసైడెడ్ ఆన్ ద టేబుల్. ఎఫ్ఎఫ్ఆర్ యూ కెన్ డూ, ఇంట్రావాస్కులర్ ఐవర్ చేయొచ్చు, ఇంట్రావాస్కులర్ ఓసిడి చేయొచ్చు, ఎంత నేరో ఉంది, ఎంత లిమినల్ ఏరియాస్ ఉంది, రియల్లీ స్టెంట్ అవసరమా లేదా అన్ని డిసైడ్ చేయొచ్చు. సో అంటే ఒకప్పుడు గుండె అంటే ఓపెన్ హార్ట్ సర్జరీలే ఉండేది కదా సార్, అంటే ఇప్పుడు అసలు జరుగుతున్నాయి ఓపెన్ హార్ట్ సర్జరీ? ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చాలా వరకు అవుతాయి, అన్ని హాస్పిటల్స్ అయితే. బట్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఏంటంటే బాగా డిఫ్యూజ్, అన్సూటబుల్ ఫర్ స్టెంటింగ్, లెఫ్ట్ మెయిన్ ఉండి, పంపింగ్ డిఫెక్ట్ ఉండి, బాగా క్యాల్సిఫైడ్ ఉంటే ఈవెన్ టుడే వీ రికమెండ్ బైపాస్ సర్జరీ ఈవెన్ టుడే. బట్ అంటే అడ్వాంటేజ్ విత్ స్టెంటింగ్ ఏంటంటే ఇట్స్ అంటే పేషెంట్ కెన్ రికవర్ వెరీ ఫాస్ట్. ఓన్లీ ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్ to 2 hours డిపెండ్ అపాన్ ద లీజన్ కాంప్లెక్సిటీ, 1 వెదల 3 వెదల. ప్రొసీజర్ చేసినాక 1 day విల్ కీప్ ఇన్ ద హాస్పిటల్, నెక్స్ట్ డే విల్ డిశ్చార్జ్. అండ్ పేషెంట్ ఓన్లీ త్రూ హ్యాండ్ ఆర్ లెగ్ అండ్ నో కట్టింగ్, నో బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఆర్ రేర్. సో పేషెంట్కు కాన్షియస్ ఉంటాడు అండ్ మత్తు మందు ఉండదు, అది అడ్వాంటేజ్. బట్ బైపాస్లో ఏంటంటే మనం వీ కట్ ద చెస్ట్ కాబట్టి అట్లీస్ట్ హీ హ్యాస్ టు స్టే ఇన్ ద హాస్పిటల్ 5 to 7 days కాబట్టి సమ్ టైమ్స్ ఛాన్స్ ఆఫ్ సెప్సిస్, బ్లీడింగ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవి ఉంటాయి. ఇక అది మనం ఈ బోన్ హీల్ అయ్యే వరకు ఒక 10-15 days పెయిన్ ఉంటుంది కాబట్టి పేషెంట్ మే. బట్ నాకు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి డెఫినెట్లీ మెజారిటీ విత్ ద పేషెంట్ దే రిక్వైర్ వెరీ వెల్. సో డాక్టర్ గారు మీరు వేల ఆపరేషన్ చేస్తారు, సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైనా రిజెక్ట్ అయిన కేసులు మీ దగ్గరికి వస్తాయి, అదే రకంగా ఎవరు చేయలేని కేసులు మీ దగ్గరికి వస్తాయి. బట్ హార్ట్ విషయంలో అంటే ప్రొసీజర్స్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, అసలు అంటే ఎందుకు ఫెయిల్ అవుతాయి, దానికి గల కారణాలు ఏంటి, మీ దగ్గరకు వచ్చిన కేసుల గురించి నాకు హౌ క్రిటికల్ ఇట్ ఈస్, సో మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు వాటిని, ఎటువంటి కేసులు ఎక్కువ వస్తాయి? అంటే ఇప్పుడు మనకు 3 రకాలు చూడొచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే ఫెరిఫెరీలో లేకుంటే అదర్ టెర్షరీ కేసులో సమ్ టైమ్స్ వైర్ క్రాస్ కాదు, బికాజ్ వెజల్స్ టార్చ్ వాస్ట్ అంట బాగా కరుసు ఉంటాయి, అందులోకి వెళ్ళి పోవాలి వైర్. అట్లాంటి క్రాస్ కాలేదు, సక్సెస్ఫుల్ కాలేదు, గో ఫర్ సర్జరీ అన్నప్పుడు దే కమ్ ఫర్ సెకండ్ ఒపీనియన్, సార్ యాంజియోప్లాస్టీ వీఆర్ బిల్లింగ్ అంటే దట్ కైండ్ ఆఫ్ కేసెస్ విల్, దట్ ఈస్ వన్ అప్రోచ్. సెకండ్ ఏమో CTOs అంటే టోటల్ బ్లాక్స్ ఉంటాయి, అంటే ఇక అది మొత్తం బ్లాక్ అయింది, సున్నం లాగా అయిపోతుంది, అందులోకి వెళ్ళి వైర్ పెనెట్రేట్ పోవాలి, దానికి స్పెషల్ టెక్నిక్స్, దట్ ఈజ్ సెకండ్ గ్రూప్. థర్డ్ ఏంటంటే బికాస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ ద డాక్టర్, రిలేషన్షిప్. వేరే దగ్గర చాలామంది మెడిసిన్లో ఏముంటుంది, దే గో బై ట్రస్ట్. వేరే దగ్గర బెస్ట్ హాస్పిటల్ అయినా కానీ 90% దే గో విత్ ద డాక్టర్, రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళ పేషెంట్ ట్రీట్ అయ్యో, వాళ్ళకు లేదంటే బాగా తెలిసిన పేషెంట్ రిఫర్ చేస్తాను, వాళ్ళు చాలామంది చెప్తారు ఎక్కడికి వెళ్ళండి బెస్ట్ అని, ఆర్ సీయింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద డాక్టర్. సో దీస్ ఆర్ డిఫరెంట్ రిసోర్స్. బట్ సమ్టైమ్స్ ఏమైందంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్. అంటే 100లో ఒక 1 or 2 ఇన్సిడెంట్ ఏమైందంటే చాలా బ్యాడ్ ఉన్న కేసెస్ లోపల అవుట్ సైడ్ హీ మే లుక్ నార్మల్, వాకింగ్ బాగానే ఉండొచ్చు, ఇవన్నీ బాగానే ఉండొచ్చు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే మనం రోటా డ్రిల్లింగ్ మిషన్స్ ఉంటాయి, వీ మే డూ ది ఆర్బిటల్ అని, అవి చేసినప్పుడు అంటే సడన్గా టేబుల్ మీదే పర్ఫరేట్ అవుతుంది. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ కార్డియస్. సి వీఆర్ ఓన్లీ హ్యూమన్స్, వీ యూజ్ అవర్ సైన్స్, వీ యూజ్ అవర్ స్కిల్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ ఇట్. వీఆర్ నాట్ మెజిషియన్స్ ఆర్ గాడ్స్. సో అప్పుడప్పుడు ఏంటంటే సి వెన్ దే ఆర్ డూయింగ్ రొటాబ్లేషన్, సమ్టైమ్స్ ఇట్ కెన్ పర్ఫరేట్ వెజల్స్. ఆ వెజల్ చిన్న రంధ్రంలాగా ఏర్పడి అది బయటకు బ్లడ్ లీక్ కావచ్చు. లీక్ అయినప్పుడు ఏమైతే గుండె చుట్టూ పొరలు ఉంటాయి, అందులో బ్లడ్ కలెక్ట్ అయ్యి హార్ట్ని కంప్రెస్ చేస్తుంది, పెరికార్డియల్ ట్యాంపరేట్ అంటాం, అది ఎమర్జెన్సీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ సేవ్, బట్ సమ్టైమ్స్ దే డోంట్ గివ్ ఛాన్స్, ఆన్ ద టేబుల్ దే కెన్ కొలాప్స్. These are very rare. Out of 200, 1% can suffer. అంటే all these consequences we explain and we do. బట్ డాక్టర్గా మేము ఏం చేస్తాము, 99% బాగైనారు కదా, 1%. బట్ 1% is 100% to that family. సో దట్ అగోని దట్ టైం ఒక
డెఫినెట్గా 2-3 years డాక్టర్స్ కూడా చాలా దే గోయింగ్ టు డిప్రెషన్. అంటే సైకలాజికల్ స్ట్రెస్. అరే దే కేమ్ టు అస్ విత్ లాట్ ఆఫ్ ట్రస్ట్. అంటే మనం కూడా స్టాండర్డా లేకుంటే అంటే దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్ ఎట్ ఎనీ టైమ్, ఈవెన్ విత్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇట్స్ లైక్ యాక్సిడెంట్. బిఫోర్ యూ థింక్ సంథింగ్ గోస్ రాంగ్. ఈవెన్ సమ్ టైమ్ లెగ్ పంక్చర్ చేసేటప్పుడు ఇట్ కెన్ గో డిఫరెంట్. రేర్ అది, దోస్ ఆర్ ఆల్ వెరీ రేర్. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి ప్రతి డాక్టర్స్ ఎక్స్పీరియన్స్లో. బట్ మెజారిటీ లైక్ ఏ స్టాండర్డ్ మూవ్స్ రెగ్యులర్గా వీ కెన్ లైక్ ఏ జాయ్ రైడ్ వీ కెన్ సే. ఈవెన్ కాంప్లెక్స్ కేస్ ఆల్సో వైల్ డూయింగ్ వీ డోంట్ కీప్ ఎనీ స్ట్రెస్ బికాస్ ఆటోమేటికల్ దోస్ రిఫ్లెక్సెస్ విల్ కమ్. యూ హ్యావ్ సీన్ డిఫరెంట్ హాస్పిటల్స్, వివిధ హాస్పిటల్ చేసినారు అంటే మీకు విదేశాల్లో కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి. అంటే సో వెన్ కంపేర్ విత్ ది అదర్ హాస్పిటల్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ సర్వీసెస్, మీరు ఇక్కడ హెచ్ఓడిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, పేషెంట్లు వస్తే అంటే వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే విల్ గెట్ అండ్ హౌ క్వాలిటీ దే హ్యావ్ అండ్ క్వాలిటీ విషయంలో కానీ. కిమ్స్ సన్షైన్లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అంటే నేను కాదు, మీరు జర్నలిస్ట్ కాబట్టి మధ్య మధ్యలో ఏదైనా హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ నైట్ కార్డియలిస్ట్ ఉన్నాడా, డిఎం అంటే ఇప్పుడు కార్డియలిస్ట్ అని అంటారు, ఈ మేబీ ఎండి అంటే చాలామంది తెలియదు కదా, డాక్టర్ అంటే డాక్టర్. బట్ దిస్ హాస్పిటల్ వీ హ్యావ్ ఏ రౌండ్ ద కార్డియలిస్ట్ 24 hours డిఎం కార్డ్ సూపర్ స్పెషలిస్ట్. ఎంబీబీఎస్ అయ్యి ఎండి అయిపోయి డిఎం అయిన వాళ్ళనే ఈ 14 కార్డియలిస్ట్ ఉన్నారు. ఎవ్రీ డే 1 person will be on duty. At night any emergency he will be able to tackle, and there is a second line backup. If angioplasty is there, one more person is going to join. 2 persons they are going to do the procedure. Still unable to do, 3 seniors they will come for backup. That's it. And we do not only heart interventions lo we say rota ablation, orbital atherectomy, IVL, these are latest techniques. We do all these procedures regularly. And intravascular imaging antam, IVAS ani, OCT ani, we use to the maximum extent. And not that commercial. Say what we say quality. If the patient we explain this is the cost. And when you see the new technology, definitely cost will go up. But we always believe that even if the cost goes up, the long-term benefit should be better. Suppose, okay, immediately instead of 6-7 lakhs, I did for 3-4 lakhs. I am not using the intravascular image. Calcium, I have not used rota ablation. Routine procedure, 3 lakhs. The chances it can recur in and 6 months, 1 year more likely. Not everyone, but the chances are 25%. అది వచ్చినప్పుడు ఈ కాస్ట్ మళ్ళీ ఆ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. సో దట్ వే ఆల్వేస్ యూ సిట్ విత్ దెమ్, యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ సీ దర్ ఫైనాన్స్ అకార్డింగ్లీ విల్ డూ ఇట్. నాట్ ఓన్లీ దట్ వీ హ్యావ్ ఎ కంప్లీట్ ఎలక్ట్రోఫిజియాలజీ, పేస్ మేకర్స్, సిఆర్టీడి, ఐసిడీస్. తర్వాత అవర్ సెంటర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ ఫర్ ఐటిక్ అనిజం మేనేజ్మెంట్. ఐటిక్ అనిజము, బెంటాల్స్ ఇవన్నీ చాలా రేర్గా, ఓన్లీ ఫ్యూ టెర్షరీ కేర్. సిటీలో కూడా ఓన్లీ 3-4 హాస్పిటల్స్ ఓన్లీ డూ ఇట్. వీ డూ బెంటాల్స్, ఎండోవాస్కులర్ గ్రాఫ్ట్స్ చేస్తాం ఐటిక్ అనిజమ్స్, హైబ్రిడ్ అప్రోచ్ వీ డూ ఇట్. అండ్ తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీలో నాట్ ఓన్లీ రోట్ ఆర్బిటల్ ఇది కాకుండా లేజర్ ఉంది. మొత్తం సిటీలో ఓన్లీ 4 centers ఆర్ హ్యావింగ్ అ లేజర్. సో అవర్ సెంటర్ ఈజ్ వన్ ఆఫ్ ది సెంటర్ విత్ ద లేజర్ అండ్ 3D OCT, 3D IVAS, and all types of procedures can be done with a backup everything. And there are many good centers. I don't say ours is the best. We are one of the neighborhood, one of the best center with good quality, good senior people are there backup. But from A to Z, like around the clock. See, any time when you go to any hospital in emergency, so somebody has done, cardiologist has done, he went away. Night something goes wrong, who will take care? MBBS, he will not manage the cardiac case. MD, he will not have any that concept. Then cardiologist has to rush. You know the city traffic, how it is. Evening time, very difficult to reach. That time, by the time he comes, it will be a problem. But already DM is there, one more neighborhood. Almost we have a second line backup, neighborhood only. Already they reach in 5 to 10 minutes. I can instruct anyone. If someone is away, we'll ask someone else to go and give a backup. So that kind of system we have. We are all friendly. We don't have any, we work like a team. We are happy with the team. That's what. అంటే సార్ మీ ఎక్స్పీరియన్స్కి వెళ్ళి 1 or 2 cases డిస్కస్ చేయండి. అంటే విత్ యువర్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, చాలా క్రిటికల్ హాస్పిటల్ చేయడం కావచ్చు, ఇట్లా మీకు సంతృప్తినిచ్చినాయి కానీ, లేదా పేషెంట్లు అయిపోయిన తర్వాత. నేను ఒక 2 cases చెప్తా. ఒక పేషెంట్ యాక్చువల్గా
I should not say about institute, one of the best teaching institute in Hyderabad, tertiary care. 1 year back, he went there, he got evaluated, మొత్తము diagnosed అయింది. They said only conservative medical. That guy hardly 26-year-old. He was 21-year-old. Then he is on medical management, bedridden. Then 1 year later, rheumatologist looking after, cardiologist looking after, and he is under regular follow-up. 1 year later, he came here. Then suddenly collapsed here. Difficult in breathing, florid pulmonary. Immediately shifted to medical ICU. Then they intubated. Then immediately they called the CT surgeon. CT surgeon said, no, this is a very complex case, so we can't do anything. Then he got admitted some other cardiologist. Then he said nothing can be done. Then they called me, sir, young patient, hardly 21-22. Incidentally, all relatives were my patients. ఓకే. Then they called me. Then I will try. See, young patient, it's worth trying. We should not give up. That is my attitude. So then I tell you just ship the patient. I'll try to do, but it will be more costly procedure. It may go to 10 to 12 lakhs. I'm helpless. We have to use more wires. We have to. Then we approach the left hand, right hand, left leg, right leg. The entire aorta, nearly 1 foot long, total block. Then approach from above, below. Then we put the balloon, dilated. Believe me, he completed 1.5 years. While leaving, he was bedridden and ventilator. Now, by the time he left the hospital, I told him to do the treadmill. He did treadmill here. Treadmill then, and then follow-up treadmill was done 1 year back. He has done 10 minutes exercise, extremely good. Such type of cases we do. Another patient, just now I told him, one patient from Karnaru. He is just like a completely paralytic, bedridden. He is a construction worker. Maniki sutarlu untaru kada. So Maniki, his brother, went to do the work. There only fell down, unable to get up. Then he took them to their Pratima hospital. Then he developed renal failure. They did 2 cycles of dialysis. Then after that he visited all. Then went to Chalmeda. We shifted and we crossed the vessel. We did 2-3 stents. Entire vessel is opened. For that case, I won the second best case in the world in Paris. Okay. Paris, there is a World Congress, Europe is here. I won the second best case. Great. Out of 1,600 cities, this got selected as second prize. I am very proud. Even today is active and alive. మీరు గత 30 సంవత్సరాలు చేస్తున్నారు కదా. గత 20 సంవత్సరాల్లో మీ విభాగంలో టెక్నాలజీ విషయంలో వచ్చిన మార్పులు ఏంటి? అవి రోగి జీవితాన్ని ఏ రకంగా మారుస్తున్నాయి? ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్లో వచ్చే 10 yearsలో అంటే బికాస్ ఆఫ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఆవిష్కరణలు బాగా వేగంగా జరిగే అవకాశం ఉంది అంటున్నారు కదా. మీ దృష్టిలో ఏవి పైప్ లైన్ లో ఉన్నాయి, ఇంకా ఏవి వచ్చే అవకాశం ఉన్నాయి, దాని గురించి ఒక అంచనా చేయండి. అంటే మెడికల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బిగినింగ్ నుంచి ఇప్పుడు పీక్ స్టేజ్ వరకు చూసినాం ఈ లాస్ట్ 30 years. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ బెలూన్ యాంజియోప్లాస్టీ అప్పుడే స్టార్ట్ అయింది. స్టెంట్స్ లేకుండా బేర్ మెటల్ స్టెంట్స్ మేము ప్రాక్టీస్ చేసినాక ఒక 2-3 years తర్వాత స్టార్ట్ అయింది బేర్ మెటల్ స్టెంట్స్. దాని తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వచ్చినాయి. డ్రగ్ అంటే స్టెంట్ మీద డ్రగ్ ఉండి డ్రగ్ డెలివరీ అవుతుంది. సో దాని తర్వాత ఈ స్టెంట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ డ్రగ్స్ కూడా బాగా ఫినామినల్ చేంజ్. అంటే ఇప్పుడు యాంటీప్లేట్ డ్రగ్స్లో కూడా ముందు లేని ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చినాయి. తర్వాత డాపాగ్లిఫజోన్ అని, ఆర్నీ థెరపీ అని, హార్ట్ ఫెయిల్యూర్ కూడా చాలా ఇంప్రూవ్ అయిన మెడిసిన్స్ వచ్చినాయి. అంటే మోర్టాలిటీ రేట్ తగ్గడానికి టెక్నాలజీ ఒకప్పుడు మనము ఈ అంటే ప్రతి ఒక్క డిసీజ్ను కవర్ చేసేటట్టు టెక్నాలజీ. ఇప్పుడు గుండె హోల్స్ ఉన్నాయి, ఏహెచ్డి అంటాం, డివైస్ క్లోజర్. పుట్టుకతో వచ్చే దాంట్లో 95% వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఇట్ కెన్ బి క్లోజ్డ్, ఏహెచ్డి, విహెచ్డి, పీడి అనేది. అదే కాకుండా ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రోఫిజియాలజీ, ఆర్ఎఫ్ అబ్లేషన్స్, ఇవన్నీ న్యూ టెక్నాలజీ. సిఆర్టీడీ, ఐసిడీలు బాగా అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. తర్వాత ఇంతకుముందు అంటే వాల్వ్ డిసీజ్ ఉన్నప్పుడు ఐటిక్ వాల్వ్ ఉంటే ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రీవియస్గా. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా మనం తొడ నుంచే ఈవెన్ ఐటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్, తర్వాత మైట్రల్ వాల్వ్ క్లిప్ ప్రొసీజర్స్, ట్రాకియోస్కోపీ వాల్వ్ ఇంప్లాంటేషన్, దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ. తర్వాత మన హార్ట్లో ఎల్ఏ అపెండేజ్ ఉంటుంది, అందులో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, దాంతో స్ట్రోక్ వస్తుంది. ఎల్ఏ అపెండేజ్ కూడా డివైజెస్ క్లోజ్ చేస్తున్నాం. అంటే సో మచ్ డెవలప్మెంట్. అంటే ఇటు యాన్యూరిజమ్స్ కానీ, ఇటు స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ కానీ,
తర్వాత ఇంట్రావాస్కులర్ ఇమేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే మన ఇన్సైడ్ లైక్ ఎండోస్కోపింగ్ వ్యూ ఆఫ్ ది హార్ట్. ఇప్పుడు మన యాంజియోగ్రామ్లో ఏం చేస్తాం, లైక్ అవుట్ సైడ్ కెమెరా వీఆర్ టేకింగ్ ఫోటో అండ్ అనలైజింగ్. ఈ ఐవాస్ ఓసిటీలో ఏం చేస్తాం, వీఆర్ సెండింగ్ ది క్యాథెటర్ ఇన్సైడ్ ది హార్ట్ బ్లడ్, వీఆర్ అక్వైరింగ్ ది ఇన్సైడ్ వ్యూ. అంటే రక్తం కూడా ఏముంది, ఫ్యాటా లేకుంటే ఫైబ్రసా లేకుంటే కాల్షియమా, ఏం చేస్తే బెటర్, డిసీజ్ ఎంత పొడవు ఉంది, దిస్ ఈజ్ ఆల్ రెవల్యూషన్. ఎఫ్ఎఫ్ఆర్ ఇంకా చాలా టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఏ బేస్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఓసిటీలో కూడా వితౌట్ ఎఫ్ఎఫ్ఆర్ వీ కెన్ టెల్ ఆ డిసీజ్లో బ్లాక్ ఉన్నది ఫంక్షనల్లీ సిగ్నిఫికెంటా కాదా, స్టెంట్ యూస్ఫుల్లా లేదనేది దట్ ఈస్ గోయింగ్ టు గివ్. ఏ బేస్డ్ ఏంటంటే మనకి ఇంతకుముందు మనము ఓసిటీ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ కాల్షియమా ఫైబ్రసా లెంత్ ఎంత అని. ఇప్పుడు ఏ బేస్డ్ టెక్నాలజీ ఏం చేస్తున్నాము, ఇమీడియట్గా ఓసిటీ ఇమేజ్ అయినా దట్ విల్ గివ్ ఆటోమేటికల్లీ కాల్షియం ఎంత యాంగిల్ ఉంది, ఎంత లెంత్ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది, స్టెంట్ లెంత్ ఎంత, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ది డేటా. అఫ్ కోర్స్ డాక్టర్ బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఈవెన్ 3D ప్రింటింగ్ యానిమేషన్స్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్ ఉంది, మామూలుగా ఏం చేస్తారు సిటీ అవి తీసుకొని దే ఆర్ డూయింగ్ 3D ప్రింటింగ్. అంటే మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ ట్రై చేస్తున్నాం, మనము కోర్స్ ఎట్లుంటుంది అవుట్ సైడ్ ఇంప్లాంట్ చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అగైన్ మళ్ళీ పేషెంట్ మీద దే ఆర్ ట్రైంగ్ 3D ప్రింటింగ్ యానిమేషన్. దీస్ ఆర్ ఆల్ ఏ బేస్డ్ డెఫినెట్లీ ఈజ్ అ రెవల్యూషన్ in the medical technology. These are all, and technology is going to బాగా ఇంప్రూవ్ అవుతుంది. డ్రగ్లెటిక్ బెలూన్స్ అని కొత్తగా వచ్చినాయి. అంటే ఇంతకుముందు స్టెంట్ మీద డ్రగ్ డెలివరీ అయ్యింది, ఇప్పుడు బెలూన్ మీద డ్రగ్ డెలివరీ. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మైట్రల్ వాల్వ్ ఓన్లీ క్లిప్, మైట్రల్ వాల్వ్ సర్జరీ అంటే ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ, ట్రాకెస్టోమీ వాల్వ్ అంటే ఓన్లీ ట్రిక్ వాల్వ్, అంటే పైన ఎస్విసి ఐవిసిలో పెడతాం. కానీ ఇప్పుడు ట్రాన్స్ క్యాథెటర్ ఐటిక్ వాల్వ్తో పాటు ట్రైకెస్టోమీ వాల్వ్ మైట్రల్ వాల్వ్ కూడా వితౌట్ ఓపెన్ సర్జరీ ప్రొసీజర్స్ వస్తున్నాయి. అంటే ఇంత అడ్వాన్స్మెంట్ వస్తా ఉంది. నెక్స్ట్ 10 years లో 20 years 10 years సార్, నెక్స్ట్ 10 years 5 to 10 years లో రెవల్యూషన్ వస్తుంది. ఎనీథింగ్ కెన్ బి ట్యాకిల్. ఓకే, అంటే ఎటువంటి జరిగే అవకాశం ఉంది, అంచనా ఏంటంటే దట్స్ వాట్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ బూమ్, లైక్ ట్రాకెస్టోమీ వాల్వ్ ఇంప్లాంటేషన్, మైట్రల్ వాల్వ్ ఇంప్లాంటేషన్, ఇవన్నీ న్యూయర్ టెక్నాలజీ. ఇప్పుడు నౌ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఇన్ సమ్ పేషెంట్స్ ఇన్ విట్రో దే ట్రైడ్ ఎనిమల్స్ మీద, అంటే కొద్దిమంది పేషెంట్స్ మీద ట్రై చేశారు. ఐ థింక్ 5-10 years ఇవన్నీ దే ఆర్ కమింగ్ టు ది మార్కెట్. సార్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసాము సార్. అంటే కొన్ని మాకు సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, చాలా మందికి అప్రిహెన్షన్స్ ఏమున్నాయంటే ఎటువంటి ఆయిల్ వాడాలి అని చెప్పేసి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలి, ఎందుకంటే ఇది 140 rupees లీటర్ దొరుకుతుంది, బట్ అది వైబుల్ కాదు, మీరు నువ్వులు తీసుకున్నా పల్లీలు తీసుకున్నా అని చెప్పేసి అంటున్నారు. ఈజ్ ఇట్ గుడ్, సన్ఫ్లవర్ ఏదైతే రిఫైన్డ్ ఆయిల్ ఉందో అది వాడడం మంచిదేనా, ఎటువంటి ఆయిల్ వాడితే గుండెకి మంచిది? అంటే యాక్చువల్ ఏంటంటే చాలా మంది దే షుడ్ నాట్ స్టిక్ టు వన్ ఆయిల్. అంటే ప్రతి ఆయిల్ మంచిదే, ఏది ఎక్సెస్ మంచిది కాదు. అంటే మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా డాల్డా ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేయొద్దంట. బట్ ఐడియల్గా ఈ కోకోనట్ ఆయిల్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ, డాల్డాలో సాచురేటెడ్ ఫ్యాట్స్, అవన్నీ హార్మ్ఫుల్ టు ది హార్ట్. మెయిన్గా ఏంటంటే మనకు మోనోసాచురేటెడ్ అంటే ఫిష్ ఆయిల్స్ వెరీ యూస్ఫుల్ టు ది, ఆలివ్ ఆయిల్ వెరీ యూస్ఫుల్ టు ది హార్ట్. ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ అంటే సాచురేటెడ్ ఆయిల్ కంటే మోనోసాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నువ్వుల నూనె కానీ ఈ సెసమ్ ఆయిల్ కానీ వీటిలో ఏంటంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక 1 week 3-4 times యూజ్ చేసేది అనుకోండి. కొన్ని ఐటమ్స్ సన్ఫ్లవర్ యూజ్ చేసి, కొన్ని ఐటమ్స్ నువ్వుల నూనె, కొన్ని ఐటమ్స్ పల్లె నూనె, అట్లా కలిపితే ఏంటంటే ఓవరాల్గా మనకు అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు, అంటే మామూలు వేసుకోవాలి, కారేటట్టు ఉండదు, డీప్ ఫ్రై ఉండదు. దట్ ఇస్ ముఖ్యం. సో ఆయిల్ అనేది మామూలుగా మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ ది ఆయిల్స్ విచ్ కంటైన్ ఏది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సన్ఫ్లవర్తో పాటు అంటే 2/3 అది వేసుకున్న 1/3 నువ్వుల నూనె కానీ మన లేకుంటే ఆవ నూనె ఇట్లుంటాయి, అవి కలిపి తీసుకుంటే, అంటే కొన్ని ఐటమ్స్ అదేసి కొన్ని ఐటమ్స్ తీసుకుంటే ఓవరాల్గా మీకు ఏంటంటే అన్ని పోషక పదార్థాలు మీకు కావాల్సినవి దొరుకుతాయి. కాబట్టి అట్లా యూజ్ చేయడం బెటర్. డోంట్ స్టిక్ టు వన్ ఆయిల్. సో ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు మీరు 30 years ఈ రంగంలో ఉన్నారు, యువర్ హెచ్ఓడి హియర్. సో అంటే కొత్తగా వస్తున్న కార్డియాలజిస్టులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ విభాగాన్ని ఎంచుకోవడం ఎవరికి సూట్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తే ఒక బెస్ట్ కార్డియాలజిస్ట్ అయ్యే అవకాశం? కార్డియాలజిస్ట్ కంటే నేను ఆల్వేస్ టెల్ ఓన్లీ వన్ థింగ్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. బిలీవ్ మీ,
హార్డ్ వర్క్ లేదంటే కార్డియాలజీ ప్లీజ్ డోంట్ టేక్. అంటే బికాజ్ మిడ్ నైట్ ఆల్సో దే కాల్. మిడ్ నైట్ యూ హ్యావ్ టు రష్ అండ్ ఆపరేట్ ది పేషెంట్. Sometimes you have to stand 4-5 hours to save the patient. I always tell all the cardiologists, you have to improve your academics, you have to improve your skill, and at the same time maintain good physical exercise. It needs lot of physical stamina. Suppose నేను సర్జన్ ఒక పేషెంట్ను we operated for 17 hours. అది ఎంత ఉండాలంటే ఫిజికల్ రిక్వైర్మెంట్. C2 operators, they have to stand for 4-5 hours sometimes. Sometimes it may happen in 1 hour, half an hour. Routine cases you can finish in half an hour. But we don't know. It may go in a different direction. That time you can't leave the patient and so that's the reason good exercise, and at the same time only bookworm la undadu. You have to be overall leader. You have to have a good PR. You have to maintain good social relationship, and at the same time you should relax. At the same time I always tell the cards, don't do evening practice. Okay. Don't do evening practice. Otherwise you will burnt. Okay. What happens? You are exhausted. See, do morning 9 to 5, evening keep for academics or with the family, and at the same time night anytime you come and do it. If patient is in problem, help. That's very important. సో అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. రానున్న రోజుల్లో హెల్త్ కేర్ కాస్ట్ ఏ రకంగా పెరిగే అవకాశం ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ప్రాముఖ్యత ఒక సీనియర్ డాక్టర్ చెప్పండి. నేను యాక్చువల్ అందరికీ కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే సమ్టైమ్స్ ప్రొసీజర్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. మనం యంగ్ ఏజ్లో ఇన్సూరెన్స్ కాకుంటే మినిమల్ కాస్ట్. తర్వాత ఒక 2-3 years అయితే వాళ్ళు బోనస్ పాయింట్స్ తోటి ప్రీమియం తక్కువ తోటి ఎక్కువ కవరేజ్ ఇస్తారు. సో అందుగురించి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రీమియం అనేది కంపల్సరీ పే చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్లో ఏంటంటే మీకు ఖర్చు కాదు. ఇప్పుడు మనం పెట్టే ఖర్చులో దట్ ఈస్ నామినల్ అమౌంట్ ఉంది. అదర్వైజ్ ఏమవుతుంది, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ 10-15 lakhs అంటే ఈవెన్ హైయర్ మిడిల్ క్లాస్ ఆల్సో సడన్లీ ఇట్స్ బికమ్ ఏ ప్రాబ్లం. సో అందులో ఏంటంటే నవడేస్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క కేసు 25-30 lakhs పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మనం టెక్నాలజీ బాగా పెరుగుతుంది బెస్ట్. కాబట్టి ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఎర్లీగా తీసుకోండి. సో దట్ యువర్ ప్రీమియం విల్ బి లెస్. ఇయర్లీ కంపల్సరీ కట్టుకోండి. ఎట్ ఎ టైమ్ సడన్గా చేతిలోంచి పెట్టాలంటే డిఫికల్టీ. కాబట్టి ఎన్ష్యూర్ దట్ యువర్ ఫ్యామిలీస్. మన కార్కి ఎట్లా పెడతాం ఇన్సూరెన్స్, మన కార్ కంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తామా కార్కి ఇస్తామా? కార్కి మనము డే 20,000 30,000 కడితే ఉంటుంది. ఇన్ లెంత్ ఉంటుంది ఇన్సూరెన్స్ 3-4,000. అట్లీస్ట్ 3-4,000 యూ కెన్ పే 5,000. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్స్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.